నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన ఆ యొక్క 4-5 పాయింట్లు ఉన్నాయి టైటిల్ ప్రకారం. అవి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏంటి అంటే వడ్లపై తరుగు, ఓకే. తర్వాత కేసీఆర్ గారు పంజాబు ఎక్కడెక్కడో పోయి పైసలు పంచుతా ఉన్నాడు కదా. సో అదొకటి మాట్లాడుకుందాం. అంటే వాళ్ళ అయ్యా జాగీరా ఎట్లా పడితే అట్లా పైసలు, మనమేమో పొద్దంతా పనిచేసి కష్టపడి ట్యాక్సులు కడుతున్నాం, అవి విచ్చలవిడిగా పుట్నాలు లెక్క ఖర్చు పెడుతున్నాడు. మనము ఉద్యోగాలు అడిగితే, మనకి యూస్ఫుల్ అడిగితేనేమో మా పైసలు లేవంటున్నాడు, కానీ ఇట్లనేమో పంచి పెడుతున్నాడు. సో అది ఎంతవరకు కరెక్టో ఆలోచిద్దాం, ఓకే. అది ఏదైనా కేసీఆర్ ఏది చేసినా దెర్ ఇస్ నో లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఉద్యోగాలు ఇస్తలేడు కదా, ఏది గడతలేడు, కానీ ఇట్లా పంచి పెడుతున్నాడు. పంచిపెట్టుకో, నీ యొక్క ఫామ్ హౌస్ పంచిపెట్టుకో. 500 ఎకరాలు కాదు, నీ బిడ్డకి గిఫ్ట్లుగా వచ్చిన బుర్జ్ ఖలీఫాలు ఉన్న ఇల్లు అది పంచిపెట్టుకో, ఇంకేదైనా పంచిపెట్టుకో. మా దగ్గర దోసుకున్నాయి కదా. కానీ ప్రజలు పొద్దంతా పని చేసి కట్టిన పెట్రోల్ మీద వ్యాట్లు, ఇంకా రకరకాల ట్యాక్సులు, ఇల్లు కొనుక్కుంటే, జాగ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ట్యాక్సులు, రకరకాలైన ట్యాక్సులు, టోల్ ట్యాక్సులు కదా, రోడ్డు మీద పోతే చలాన్లు, అనేక రకాల ట్యాక్సులు, సేల్స్ ట్యాక్సులు, జిఎస్టీలు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ మీకు దుర్వినియోగం చేసే హక్కు లేదు కదా. వాళ్ళు పొద్దంతా పని చేస్తూ వస్తాయి. కాబట్టి ఇట్లా ఎందుకు పంచి పెడుతుండ అనేది అదొకటి మాట్లాడుకుందాం, ఓకే. అదేవిధంగా మోడీ అనే ఔలనా కొడుకు, లుచ్చనా కొడుకు 2014 కంటే ముందు పెట్రోల్ మీద ఎంత ట్యాక్స్ ఉండే, డీజిల్ మీద ఎంత ట్యాక్స్ ఉండే, ఎంత వేయించిండు వాడు, ఎంత తగ్గించిండు కదా. కదా ఎవడు పెంచమన్నాడు 100 రెట్లు కదా, 10 రెట్లు. మీరు దయచేసి గమనించండి, 2014 కంటే ముందు అరౌండ్ 9 రూపాయలు, 10 రూపాయల లోపలనే పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు ట్యాక్స్ తీసుకున్నాడు. డీజిల్ మీద ₹3.56 వాడు సబ్సిడీ ఇచ్చి ఆ యొక్క డీజిల్ తక్కువ రేటు మెయింటైన్ చేయాలని చాలా తక్కువ ట్యాక్స్ తీసుకున్నాడు, ₹3.56. అట్లాంటిది ఈ దొంగనా కొడుకు, మోడీ ఔలేనా కొడుకు నిర్మలా సీతారామన్ వచ్చేసి దానికి ఇంగ్లీష్ వచ్చో, హిందీ వచ్చో, హిందీ రాదో, ఇంగ్లీష్ రాదో, అది అర్థం కావాలని చెప్తుందా, అది అర్థం కావద్దని చెప్తుందా, నాకే వేరేది లండన్ ఇంగ్లీషో, అమెరికా ఇంగ్లీషో, యూకే ఇంగ్లీషో నాకే వచ్చని చూపెట్టుకోవాలనుకుంటుందా ఆ పిచ్చి మొండ. వీ డు నాట్ కంట్రోల్ ద ప్రైసెస్ అంటది. దెన్ హూ ఈజ్ రెడ్యూసింగ్ ద ప్రైసెస్? దయచేసి చెప్పండి కదా. ₹3.56 ₹31 చేసి 10 రెట్లు పెంచి మళ్ళీ ఇవాళ వచ్చేసి ₹5 తగ్గించిన, ₹8 తగ్గించిన అంటే ఒక చైనా వాడు ఏంది అక్సై చిన్న అక్యుపై చేయాలంటే వాడు 100 కిలోమీటర్లు అక్యుపై చేస్తాడు. చేసేసి మనం గొడవ చేస్తే ఒక 10 కిలోమీటర్లు వెనకకు పోతాడు. వెనకకు పోయి చూసినావా నేను నీకు ఫేవర్ చేసినా అని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఆ పెట్రోల్ వాస్తవాలు ఏంది, కేంద్రం ఎంత ట్యాక్స్ తీసుకుంటుంది, రాష్ట్రం ఎంత ట్యాక్స్ తీసుకుంటుంది మాట్లాడదాం, ఓకే. అదేవిధంగా పెట్రోల్ని జిఎస్టీలకు తేవాలి అంటున్నారు. అసలు జిఎస్టీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జిఎస్టీ యొక్క అర్థం ఏంది, దానివల్ల రాష్ట్రాలకు లాభమా నష్టమా? అందరు ఏదో ఘనకార్యం చేస్తున్నారు. జిఎస్టీ అంటే వాడు చెప్పేది ఏంది, అన్ని ట్యాక్సులను కలిపి సరళీకరణ చేస్తున్నాం అంటున్నారు. లేదు, అలా చాలా పెద్ద మతలబు ఉంది, నేను చెప్తా, ఓకే. జిఎస్టీ తోటి వాడు మోడీ లుచ్చన్న కొడుకుకి లాభం అవుతున్నది, కేంద్ర ప్రభుత్వానికి లాభం అవుతున్నది, ఎట్లనో నేను చెప్తా, ఓకే. అదేవిధంగా రేవంత్ రెడ్డిల గురించి ఏదో మాట్లాడిండు. అదేదో ప్రతిదాన్ని ఉన్న లోపాలన్నీ కాంగ్రెస్లో ఉంటాయారా? బీజేపీ సొక్కందనం ఉంటే ఎట్లుంటుంది, టీఆర్ఎస్ సొక్కందనం ఎట్లుంటుంది, ఉన్న లోపాలన్నీ కాంగ్రెస్లో ఎట్లుంటాయి? కాంగ్రెస్కి ఓటేస్తే పార్టీ మారుతారు, కాంగ్రెస్కి ఓటేస్తే తుమ్ముతారు, కాంగ్రెస్కి ఓటేస్తే దగ్గుతారు. ఉన్న లోపాలన్నీ కాంగ్రెస్లో ఉంటాయారా? ఏమైనా గట్టినవి ఉన్నాయంటే ఆడగట్టినవి ఉన్నాయి కదా. టీఆర్ఎస్ ఏమో సొక్కంది, సత్యాది హరిశ్చంద్రునికి వెళ్ళి బ్రహ్మ తలకాయలకెళ్ళో ఇంకో దాంట్లోకెళ్ళి వచ్చింది కదా. బీజేపీ ఇంకో దాంట్లోకెళ్ళి ఎక్కడికెళ్ళి వచ్చింది, స్వర్గంలోకి వెళ్ళి ఆకాశంలోకి ఊడిపడ్డది కదా. నీ అన్ననే తమ్ముడేరా కాంగ్రెస్లో ఉంటాడు, నీ అన్ననే తమ్ముడే బీజేపీలో ఉంటాడు, నీ అన్ననే తమ్ముడు ఇంకో పార్టీకి పోతాడు కదా. కాబట్టి ఒక పార్టీ మీద పొద్దుగా లేస్తే మీకున్న అమ్ముడువైన సోషల్ మీడియాలో కానీ లేకపోతే రెగ్యులర్ మీడియాలో కానీ దుష్ప్రచారం చేస్తాం ఈ స్వార్థ ప్రయోజనాల కోసం అంటే తరిమేస్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, కర్రు కాల్చి వాత పెడతారు ఈ దుష్ప్రచారం చేసే గాడిద కొడుకులని కదా. పొద్దుగా లేస్తే ప్రజా సమస్యలు లేనట్టు
ఏది మతం చుట్టే కొట్లాట తప్ప ఒక్క మతపోని ఎందుకు అంటారు రా లుచ్చన్నా కొడుకులారా? సబ్బండ వర్గాలు ఉన్నప్పుడు అందరూ భారతీయులు, భారతదేశంలో అందరికీ ఉండే హక్కు ఉంది, అందరూ భారత చట్టాలు పాటిస్తున్నారు, అందరూ ట్యాక్సులు కడుతున్నప్పుడు కొందరినే ఒక పర్టికులర్ వర్గం వారిని శత్రువు లెక్క చూపెట్టాల్సిన దౌర్భాగ్య స్థితి లుచ్చన్నా కొడుక ఏమొచ్చిందిరా నీకు? కదా నువ్వు స్వతంత్రం గురించి కొట్లాడలే, నువ్వు పొద్దుగాలేస్తే ట్యాక్సులు వసూలు చేస్తున్నావు, భారతదేశాన్ని నాశనం చేస్తున్నావు. భారతదేశాన్ని న్యూక్లియర్ వెపన్ దేశంగా తయారు చేసింది ఒక ముస్లిం అతను అబ్దుల్ కలాం గారు కదా. భారతదేశానికి ఆస్కార్ అవార్డు తెచ్చి భారతీయులందరినీ ఎన్నో ఏళ్ళు తన మ్యూజిక్ ద్వారా అలరించినటువంటి ఏఆర్ రెహమాన్ గారు ముస్లిము. వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి తిండి పెడుతున్న మహనీయుడు అజీం ప్రేమ్జీ యొక్క ముస్లిము కదా. ఒక బాటా షోరూమ్ మనకు చెప్పులు వేసి మంచి నాణ్యమైన చెప్పులు ఇచ్చి మనకు బాటా షోరూమ్ ద్వారా ఎన్నో రకాల సేవలు చేసిన ఇట్లా ఎంతో మంది చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద హేట్రేడ్ పుట్టించాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చిందిరా? నీకు ఓటు కావాలంటే మంచిగా పరిపాలించు, ప్రజల్ని సుభిక్షంగా చెయ్యి. వాడు కాంగ్రెస్ వాడు 10 ఐఐటీలు పెడితే నువ్వు 100 ఐఐటీలు పెట్టు, వాడు 100 నవోదయ విద్యాలయాలు పెడితే నువ్వు 1000 పెట్టు కదా. వాడు క్యాంపస్ ఇంటర్వ్యూలు పెట్టు, న్యూక్లియర్ టెస్టులు చేయి, అత్యంత అన్ని రంగాల్లో అమెరికా కంటే ధనవంతమైన దేశం చెయ్యి కదా. అప్పుడు నీకు ఓటు అడుగు. కాంగ్రెస్ వానికంటే నేను ఎక్కువ చేసిన, కాంగ్రెస్ వాడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టిస్తే నేను ఖమ్మంలో ఎయిర్పోర్ట్ కట్టించిన, వరంగల్లో ఎయిర్పోర్ట్ కట్టించిన అని చెప్పుకోరాలు లుచ్చన్నా కొడుక. అది కాదు, ఆమె ఎవరో చుట్టుకున్నారంట, ఆమె మెడకాయకు చుట్టుకుందంట, ఇటు తలకాయకు చుట్టుకున్నాడంట, వాడేమో మసీద్ మీద సౌండ్ పెట్టిండంట. వాడు మసీద్ మీద ఎప్పటి నుంచో మనం పుట్టక ముందు నుంచి పెడుతున్నారు కదా. నువ్వు మన గుడి వెంకటేశ్వర గుడి ముందట గుడి పైన పెడుతున్నారు. మళ్ళీ రూల్స్ చేస్తే ఎట్లుంటాయి? ఆయనకు ఒక్కరికే రూల్స్ ఉంటాయరా? మళ్ళీ గుడి మీద ఉన్న సౌండ్ సిస్టమ్ కూడా తీసేయమంటారు. అంటే నువ్వు ఎవరికి ఫేవర్ చేస్తున్నావు? వాడిని పండ్లు అమ్మొద్దు అంటివి. ఎవడు మరి పండించేది ఎవడరా? పండ్లు పండించేది ఎవడు? ఆ వైదిక రైతులు. మరి రైతులు పండించిన దాన్ని వాడు అమ్ముతుంటే మరి ఎవరికి నష్టం జరుగుతుంది? వాడి ఒక్కరికే నష్టం జరుగుతుందా? పండించిన రైతు జరుగుతలేదా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏం బిగుతున్నావు? లుచ్చ లఫంగి నా కొడుకులు. ఎవడైనా ఈ పెండ ఊసుకో ఉచ్చదాగా అనే గాడిద కొడుకులు ఎవడైనా నాతో డిబేట్కి రండి. గాడిద కొడుకుల మీకు ఏం పనిరా మతంతో కదా. ట్యాక్సులు వసూలు చేసేది మీరు, ఆ ట్యాక్సులను సద్వినియోగం చేయమని మేము అడుగుతున్నాం కదా. పకోడీలు వేసుకో, చాయ్ పెట్టుకో కాదరా, చాయ్ వేసుకొని అమ్ముకో కదా. అవి ఎప్పటి నుంచో చేస్తున్నారు. గొర్రెలు కాస్తున్నాడు కదా, మంగళ పని చేస్తాయన మంగళ పని చేస్తున్నాడు, సాకల్ పని చేస్తాయన సాకల్ పని చేస్తుండు. గదానికి మీరు కేసీఆర్ గాడు మోడీ గాడు కావాలన్నారా పకోడీలు వేసుకోవడానికి? ఐఐటీలలో చదివి బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి, బీఈడీలు చేసి మేము చాయ్ వేసుకోవాలి, పకోడీ వేసుకోవాలి. నా లుచ్చన్నా కొడుక వేసుకో. మరి అటువంటిప్పుడు అమిత్ షా లుచ్చన్నా కొడుక, తడీపార్ అవులన్నా కొడుక చేసుకో. నీ కొడుక్కి జైషాకి అమిత్ షాకి పకోడీలు వేసుకో, తప్పు కాదు కదా. కవిత ముండా గొర్రెలు కాసుకో. కేటీఆర్ కొడుకు మనమడున్నాడు, కేసీఆర్ మనమడున్నాడు కదా, వాడిని బర్రెలు కాసుకోమను కదా. ట్యాక్సీలు కట్టినోడేమో బర్రెలు కాసుకోవాలి, గాడిదలు కాసుకోవాలి కదా. మీరేమో ప్రజల ట్యాక్స్లు దోసుకొని మళ్ళీ మీరేమో బుర్జ్ ఖలీఫాల 60 కోట్ల ఇల్లులు కదా, 100 కోట్ల ఇల్లులు, 1000 కోట్ల ఇల్లులు సేవ చేస్తా అని వచ్చి మీ ఆస్తులు ఎందుకు పెరుగుతాయిరా? 2014 కంటే ముందు అమిత్ షా గారి ఆస్తులు ఎన్ని ఉన్నాయి కదా. ఈయన ఆస్తులు వాడు ప్రధానమంత్రి పోస్టే పబ్లిక్ అయినప్పుడు పిఎం కేర్ ఫండ్స్ యాడికి పోతున్నాయి మాకు చెప్పా అంటాడు లుచ్చ నా కొడుకు, లఫంగి నా కొడుకులు. చెప్పండి రా, నీతిమంతుడు బీజేపీ అని ఎవడన్నా చెప్తే కదా ఆ కుంభకోణాలు చేసినోడి కంటే ఎక్కువ కట్టాలి. ఆ క్రమంలో ఇన్ని లక్షల కోట్లు యాడికి పోతున్నాయి, ఎవరి పొక్కలకు పోతున్నాయి? బీజేపీ ఆఫీసులు కట్టుకోవడానికి పైసలు ఎక్కడి? దయచేసి చెప్పండి. ఈ నీతిమంతులు కదా, నీతిమంతులు అయితే మాకు లెక్క కావాలి. ఎవరికి పథకాల పేరు మీద దోసుకుంటుర్రు, ఆ పథకాలు కూడా సామాన్యునికి ఇస్తలేరు. కరెంట్ మీ ఇంట్లో ఫ్యాన్ ఉంటియా, మీ ఇంట్లో బల్బు ఉంటియా, మీ ఇంట్లో సైకిల్ ఉంటియా, మీ ఇంట్లో బైక్ ఉంటియా, ఎవరికి ఇస్తారా మరి లుచ్చనా కొడుక? మినిమం అది కదరా, మినిమం కదా. ఈ రోజుల్లో ఏమొస్తుంది? ఓ ఇల్లు కొనుక్కోలేడు, ఒక నూనె కొనుక్కోలేడు, ఓ పెట్రోల్ కొనుక్కోలేడు, ఓ డీజిల్ కొనుక్కోలేడు. మరి ఆడిపోతున్నాయి పైసలు, ఎవరికి ఇస్తున్నావు? బీజేపీ కార్యకర్తలు దోసుకుంటున్నారు పథకాల పేరు మీద. లేకపోతే ఏం కట్టిర్రో చెప్పుర్రి. ఎవడైనా కంకటి తొంకటి ఎవడైనా లుచ్చలఫంగి నా కొడకల్లారా చెప్పండి రా. 80 లక్షల కోట్ల పైసలకు లెక్క చెప్పండి మాకు కదా ప్రతి సంవత్సరం కదా. ఆ కుంభకోణాలు చేసినోడు కట్టిన ఏమున్నాయి భారతదేశంలో? ఈ నీతిమంతుడు చేసింది ఏందో చెప్పుర్రి. ఈ క్రమంలో ఈ 4-5 పాయింట్లు మాట్లాడుకుందాం. ఆ క్రమంలో ఈ కేసీఆర్ లుచ్చనా కొడుకు అవులనా, ఇక అట్లనే రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యం ఏదో అన్నాడు. అది ఏందో దాని గురించి ఎందుకు వక్రీకరిస్తున్నారో వాళ్ళు నాకైతే ఏం తప్పుగా అనిపించలేదు. అది వీడియో పెట్టినాకనే మాట్లాడతాం. ఆ క్రమంలో కేసీఆర్ అనే వడ్ల గురించి మాట్లాడదాం ఫస్ట్.
వడ్లు అనేది చాలా మంది నాకు కంప్లైంట్ చేస్తారు, అన్న మాట్లాడాలి దయచేసి అని చెప్తున్నారు. 42 కేజీలు బస్తాకుంటే అందులో 5 కేజీలు వాడు తరుగు తీసుకుంటే ఎట్లా బతుకుతాడు రైతు అని అడుగుతున్నారు. చెప్పండి మిత్రులారా, 42 కేజీల బస్తాల 5 కేజీలు తరుగు తీసుకొని ఈ అధికారులు లుచ్చనా కొడుకులు టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ సంబంధించిన ఎవడన్నా కానీ లేకపోతే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ యొక్క ఎవరైతే వడ్లు కొనే ఈ యొక్క ఐకేపీ సెంటర్ వాళ్ళు కానీ పోలీసులు వీళ్ళందరితో కుమ్మక్కై ఒక్కొక్క బస్తాకి 5 కేజీల చొప్పున తరుగు తీసుకొని ఇది వ్యాపారం చేసుకుంటారు, ఇది అమ్ముకుంటారు బ్లాక్లా అని చెప్తున్నారు. ఓకే, కంప్లైంట్ చేస్తే కూడా వాడు కంప్లైంట్ తీసుకుంటలేడు అన్న అని అంటున్నారు. 2-3 నాకు కంప్లైంట్ చేశారు. ఇది మరి దీనికి ఎట్లా సమాధానం? రేపు ఏం పంట వేయాలనో రైతు ఆలోచించే పరిస్థితి కదా. అంటే రైతు కదా ఆలోచన కొడుకు వాడు మోడీ గాడు నల్ల చట్టాలు ఎందుకు తెచ్చిండు? ఆలోచన కొడుకు 700 మందిని ఎందుకు చంపే? ఈ లుచ్చనా కొడుకు సమస్య లేనట్టు మళ్ళీ గాడికి పోయి పైసలు ఎందుకు వంచబట్టే? దయచేసి చెప్పండి మిత్రులారా, ఆ చంపిన వాళ్ళని వానికి శిక్షలు వేయాలి. ఎవడైతే డిస్కషన్ చేయకుండా నల్ల చట్టాలు ఎందుకు తెచ్చిండు లుచ్చనా కొడుకు, డిస్కషన్ చేయకుండా ఎందుకు తీసేసిండు కదా. 1000 రూపాయల నోటు తీసేసి 2000 రూపాయల నోటు తెచ్చి నల్లధనం పోతుంది అంటే ఎవరి చెవులో పూలు పెడుతున్నావు కదా. ఆ నోట్లో చిప్పు ఉంటుంది, తొక్కు ఉంటుంది. మన ఇంట్లో ఉన్నన్ని ఇంట్లో ఉండనియలే, రోడ్డు మీదకి తెచ్చి ఉన్న పైసలు చెల్లయ్యని చెప్పి చంపేసిండు కదా. పైసలకు విలువ ఉంటుంది, అది నల్లదా తెల్లదన కానీ ఎవరికోవని యూజ్ అవుతుంది. అట్లాంటిది మన పైసలు, మన కష్టార్జితమైన పైసలు మనకు చెల్లయ్యని చెప్పి లక్షల కోట్ల మందికి వ్యాపారాలు సంకనాకిచ్చిండు. అదేవిధంగా భారతీయులను పేదలను చేసిండు, భారతీయ ఆర్థిక వ్యవస్థను సంకనాకిచ్చిండు. నల్లధనం పోయిందారా? ప్రతిపక్షాలన్న దగ్గర పైసలు చెల్లొద్దు అని చెప్పి వాడు అధికారం నుండి 5-10 రూపాయలు తీసుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి లుచ్చలఫంగి నా కొడుకు భారతదేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చాడు. అవులా నా కొడుకు ఈ ఛాయ్ అమ్ముకునేటోడు ప్రతీకారం కోసం కాదురా రాజకీయాలకు రావాల్సింది. అరే జగన్ గాడు, కేసీఆర్ గాడు, మోడీ గాడు మీరు చేయాల్సింది ప్రజలకు సేవ చేస్తా అని ప్రమాణం చేశారు. మీరు 2014 కంటే ముందు ఎన్నిటి మీద ప్రమాణం చేశారు? ఎన్ని హెలికాప్టర్లు తిరిగారు? ఎన్ని మీటింగ్లలో పెట్టారు? ఏం చెప్పారు? ఏం చెప్తే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేసారు? మీరేం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ యొక్క అన్ని వ్యవస్థలను చంపుకుంటా ప్రజలకేమైనా చేద్దాము అని ఏం చేస్తారు? ఏం చేసిర్రో చెప్పుర్రు లుచ్చనా కొడుకులారా కదా. ఏమన్నా భారతదేశం చేసిందంటే ఆ కుంభకోణాలు చేసిన కాంగ్రెస్ వాడే చేసిండు. ఈ లుచ్చనా కొడుకులు దోసుకొని తింటున్నారు, నాశనం చేస్తున్నారు. ఆ క్రమంలో వాడేం చేయాలి? దొంగన బీజేపీని ఎన్ని తిట్టినా తప్పలేదు మిత్రులారా. ఆ క్రమంలో కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు వీడు ఏం కట్టిండు చెప్పుర్రి? 2014 కంటే ముందు వాడు ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని హామీలు నెరవేర్చిండు లుచ్చనా కొడుకు? ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అన్నాడు, కట్టిండా లుచ్చనా కొడుకు? అట్లాంటిది ఇది ధనిక రాష్ట్రం అంటాడు లుచ్చనా కొడుకు. ధనిక రాష్ట్రం అయితే 3,50,000 కోట్లు ఎందుకు అప్పులైనాయిరా? 3.5 లక్షల కోట్లు ఎందుకు అప్పులైనాయి? కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు 16,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. వాడు అనేకం గట్టంగా సెజ్జులు పెట్టంగా, ఎయిర్పోర్ట్ గట్టంగా, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే గట్టంగా, ఐఐటి వెట్టంగా, ఇన్ని చేయంగా మళ్ళీ మీదకెళ్ళి మనకు 16,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. వీళ్ళు ఇచ్చిన నా కొడుకు ఏం కట్టిండు చెప్పుర్రి? కేసీఆర్ అనే అవులనా కొడుకు ఏం కట్టిండు కదా. సూపర్ ఎలుక గరిచింది అని చెప్పి అది చచ్చిపోతాడంట. అంబులెన్స్ హెలికాప్టర్లు పెడతా అన్నాడు ఏవిరాజ్ ఏజెన్సీ ప్రాంతాల్లో కదా. ప్రతి కులమోనికి ఒక భవన్ కట్టిస్తా అన్నాడు. ఏది కార్లు బోట్లు అవుతున్నాయి కాంగ్రెస్ హయాంలో, చిన్న ముసురు పడితే నేను కార్లు బోట్లు కాకుండా చేస్తా, మంచి బెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టిస్తా అన్నాడు. ఆకాశ హార్మాలు కట్టిస్తా, ఈ యొక్క హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు పోస్తా, అలా కాయనేస్తే కూడా పడతాడు. గిన్ని సమస్యలని ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తా అన్నాడు, వరంగల్ని వాషింగ్టన్ చేస్తా అన్నాడు, కరీంనగర్ లండన్ చేస్తా అన్నాడు. ఆ యొక్క లండన్లో ఎట్లయితే థేమ్స్ నది మీద ఎట్లా బ్రిడ్జ్ ఉన్నదో అట్లా మానేరు మీద కట్టిస్తా, ఆ యొక్క మానేరు నది మీద మంచి 3 స్టార్ల హోటళ్ళు కట్టిస్తా, ఇట్లా చెప్పిండు. ఇట్లా ఎన్ని చెప్పిండు వాడు? ఇవన్నీ చెప్తే ప్రజలు ఆశపడి కదా దళితుని 3 ఎకరాలు ఇస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం కడతా, ఇట్లా ఎన్ని చెప్పిండు వాడు? ఇవన్నీ చేయడానికి ఆలోచన కొడుకు పైసలు లేవు. అర్థమైందా? ఆ యొక్క అమరవీరులకు 1,200 మంది చచ్చిపోతే 400 మందికి ఇచ్చిండు, మిగతా వాళ్ళకి ఇవ్వలే. ఓకే, ఇంకా అమరవీరుల స్తూపం అమరవీరులకి ఏదో కడతా అన్నాడు, ఇంకా నడుస్తూనే ఉంది పని. కానీ వాని యొక్క సెక్రటరియట్ మాత్రం అయిపోతుంది. చెప్పింది నా దగ్గర 200 కోట్లు లేవా అంటాడు, యొక్క 3,000 కోట్లు చేసాడు. అర్థమైందా? ఆ పెచ్చులు కొడుతున్నాయి, వర్షం పడితే మొత్తం ఆ యొక్క ఉస్మానియా హాస్పిటల్కి నీళ్ళు వస్తున్నాయి, అది కుప్పగూలితే ఎంతమంది వస్తారో తెలియదు. డాక్టర్లు కూడా హెల్మెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు చిన్న కొడుక. మరి కటురా అంటే పైసలు లేవంటాడు కదా. కానీ పంజాబ్లో పోయి వంచుతారంట వాడు పైసలు.
పంజాబ్లో గవర్నమెంట్ లేదా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదా, కేజ్రీవాల్ గారు లేడా కదా, ఎక్కడోడు వాని పేరేందో పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి వాని పేరేదో భగవతో గిగవతో ఎవడో లేడా వాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. లేదు అంటే మోడీ గారు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర అనేక రకాల ట్యాక్సులు తీసుకుంటాడు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాడు, కార్పొరేట్ ట్యాక్స్ తీసుకుంటాడు కదా, జిఎస్టీలు తీసుకుంటాడు, 3 రకాల జిఎస్టీలు, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, యూజిఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర వచ్చే జిఎస్టీ, ఇంపోర్ట్ ట్యాక్సులు, విదేశాల నుంచి కస్టమ్స్ డ్యూటీలు కదా, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే కస్టమ్స్, సీపోర్ట్ నుంచి వచ్చే కస్టమ్స్, రకరకాల ట్యాక్సులు తీసుకునే ఆలుచన కొడుకు, లఫంగి నా కొడుకు. అంటే 29 + 9 ఒక 30-40 రాష్ట్రాల నుంచి పైసలన్నీ వసూలు చేసే లఫంగి నా కొడుకు వాడు కదా. అట్లాంటిది వాడు ఇవ్వాలి. ఇస్తే కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆలయంలో వరదలు వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి అంటే ఆయన పర్యాటకు వచ్చినప్పుడు 5,000 కోట్లు 8,000 కోట్లు ఇట్లా సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి. లేదు అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ లుచ్చనా కొడుకు కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని పంజాబ్లో పోయి ఎందుకు పంచిపెట్టాలి? అట్లా ఈ ఒరిస్సాలో పంచిపెడతా, ఇంకో దగ్గర పంచిపెడతా కదా. మరి ఈ రాష్ట్రంలో నోడు ఏం చేయాలరా? నువ్వు ఇచ్చిన హామీలు ఆడికి పోతాయిరా, ఎందుకు పంచిపెడుతున్నావురా? దయచేసి చెప్పండి. ఆ రైతులను చంపిన దాంట్లో భాగస్వామ్యం లేదా కేసీఆర్ లుచ్చనా కొడుక్కి? మోడీ గారు తెచ్చిన నల్ల చట్టాలకి వీడు మద్దతు ఇచ్చిండు. ఆ చట్టాలకి ఆ యొక్క బిల్లుకు పాస్ అవుతుంటే వీడు అనుకూలంగా ఓటేసిండా కేసీఆర్ లుచ్చనా కొడుకు? అంటే ఆ చట్టాలు తెచ్చింది కేసీఆర్ గారు కూడా కదా, అవునా కాదా? కాంగ్రెస్ వాడు ఆ నల్ల చట్టాలు వాళ్ళని కొట్లాడుతుంటే ఆ యొక్క రైతులను వాడు మోడీ గారు చంపుతుంటే బుల్డోజర్లు ఎక్కిస్తుంటే ఏం వీకిండు కేసీఆర్ గారు? చెప్పండి దయచేసి. ఆ నల్ల చట్టాలు తెచ్చింది, ఆ రైతులను చంపింది కేసీఆర్ లుచ్చనా కొడుకు కదా, బీజేపీకి మద్దతు ఇచ్చి. మళ్ళీ ఇవాళ వచ్చేసి నీతి వాక్యాలు చెప్తాడు. ఏనాడన్నా ఆ నల్ల చట్టాలు తెచ్చేటప్పుడు కానీ, తీసేసేటప్పుడు కానీ, ఆ రైతులు కొట్లాడుతున్నప్పుడు కానీ కొట్లాడిండా కేసీఆర్ గారు? కొట్లాడలే. వానికి మద్దతు ఇచ్చాడు. అంటే ఆ రైతులను చంపేసి మళ్ళీ వచ్చేసి మీదికెళ్ళి నేను దండలేస్తా, నేను ఇస్తా, నువ్వు ఓటర్ వేయడానికి? ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఈ రాష్ట్రానికి యూజ్ చేస్తామని ఈ రాష్ట్ర ప్రజలు కట్టిరు. కానీ నువ్వు పంజాబ్ రాష్ట్రానికి పంచి పెడతా, రేపు అస్సాంలో ఏదో గొడవ అవుతుంది ఆడ పంచి పెడతా, రేపు ఒడిశాలో అవుతుంది ఆడ పంచి పెడతా, మరి ఈ రాష్ట్రాలలో ఏం తినాలరా? నాకు అర్థం కాదు. ఈడ ఏమీ గతి లేదు, అతి లేదు. అట్లాంటి నువ్వు అన్ని రాష్ట్రాల్లో పంచి పెడతా అంటే ఎవరి కోసం? దయచేసి ఆలోచించండి మిత్రులారా కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాడు యొక్క పార్టీ ఫండ్ కావాలంటే వాడిని భూములు జగలు అమ్ముకోవాలి. ఈ లుచ్చనా కొడుకు మనంగా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రభుత్వానికి కట్టేది ప్రజల జీవితాలు మారుస్తావు, లాంగ్ టర్మ్ సొల్యూషన్ చూపెడతావు, వాళ్ళ బతుకులు మారుస్తావు కదా, డిఎస్సీలు వేస్తావు, ఉద్యోగాలు ఇస్తావు. ఖాళీలు ఉన్నాయి భర్తీ ఏరా లుచ్చనా కొడుక, ఉద్యోగాల క్యాలెండర్ వేస్తా అని ప్రతిసారి అంటాడు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇయ్యాడు, అదేవిధంగా ఏది ఉద్యోగాలు ఇయ్యాడు, నోటిఫికేషన్లు ఇయ్యాడు, ఇట్లా ఖాళీలు భర్తీ ఇయ్యాడు. మళ్ళీ వచ్చేసి ఆడ పైసలు పంచి పెడతా అంటాడు. వీడెవడు పంచిపెట్టడానికి? మిగతా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా ఏ రాష్ట్రానికన్నా పంచిపెడుతుండా? మన తెలంగాణకి వరదలు వచ్చినప్పుడైనా, ఏ కేంద్రం నుంచి సంస్థలు రావాలన్నా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నా, కొత్త విమానాశ్రయం కావాలన్నా, స్మార్ట్ సిటీ కావాలన్నా, ఐటీఆర్ ప్రాజెక్ట్ కావాలన్నా, కేంద్రం కానీ ఏ రాష్ట్రం కానీ మనకు ఒక్క పైసా సాయం చేసింది పేరు చెప్పండి. ఈ లుచ్చనా కొడుకు ఎందుకు పంచి పెడుతున్నాడు? అరే రైతు బంధు ఎందుకు ఇస్తావురా? 500 ఎకరాలు ఉన్నోనికి, 50 ఎకరాలు ఉన్నోనికి, 100 ఎకరాలు ఉన్నోనికి ఎందుకు ఇస్తావురా లుచ్చనా కొడుకు అని ఇప్పటికి ఇన్నిసార్లు అడుగుతున్నాం. వాడి గలీజ్ ముండా కొడుకు కదా, వీడికి పొద్దుగాలేస్తే కాంగ్రెస్ ఉండొద్దు అని వాళ్ళ కుట్ర తప్ప వాడే చంపేసి రైతులను మళ్ళీ వాడే ఓదారుస్తాడట. ఇది ఏమి న్యాయం మీరు చెప్పండి మిత్రులారా దయచేసి కదా. ఎవరితోటి దోస్తీ చేస్తుండు వీడి పని ఏంది? ఆ కేజ్రీవాల్ లుచ్చనా కొడుకు కదా, వాని పని ఏంది? ఏం కట్టిర్రు చెప్పురి. కేజ్రీవాల్ అనే అవులనా కొడుకు ఢిల్లీలో ఏం కట్టిండు, పంజాబ్లో ఏం కట్టిండు, వాళ్ళ బతుకులు ప్రజల బతుకులు ఏం మార్చిండు, ఆ స్లమ్లలో ఉండే జీవితాలు ఏం మారినాయి, ఏదైనా వాళ్ళ యొక్క బడ్జెట్లు ఏం పెంచిర్రు, ఏం చేసిండు? కేజ్రీవాల్ గాడు ఏం చేసిండు? కేసీఆర్ లుచ్చనా కొడుకు ఏం చేయగట్టిండు? జగన్ గాడు ఏం కట్టిండు? బీజేపీ దాని సంకనాకే పార్టీలు అందరూ నాశనం చేస్తున్నారు, మన బతుకులు మారుస్తలేరు. వాడు ఎవడో కట్టిన ట్యాక్స్, ఒక సామాన్యుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకోపోయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక వ్యాపారస్తుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇంకోనికి వంచి పెడితే కట్టినోడు బాగుపడుతుండా, తీసుకున్నోడు బాగుపడుతుండా? మీరు చెప్పండి దయచేసి. అది కాదు కదా. మన బతుకులు మార్చాలి, మనకు బతుకు తెరువు చూపెట్టాలి, మనకు పైసలు వచ్చేటట్టు ఇవ్వాలి, మనకు ఉద్యోగాలు ఇవ్వాలి, మనకు పని కల్పించాలి. కానీ వాడు ఇస్తేనే నేను తీసుకుంటా, యాడికెళ్ళి ఇస్తాడు?
యాడికెళ్ళి ఇస్తాడు? వాడు కష్టపడేటోడు కూడా ఏమనుకుంటాడు, నేను కూడా వండుకుంటే నేను కూడా పని చేయకపోతే నాకు కూడా ఇస్తాడు. యాడికెళ్ళి ఇస్తాడు? యాడ భూములు అమ్ముతావు? నీ నెత్తి మీద అమ్ముతావు. రేపు కాలేజ్ పెట్టాలంటే, రేపు టెక్స్టైల్ పార్క్ పెట్టాలంటే, రేపు ఇంకోటి కట్టాలంటే భూమి లేని పరిస్థితి. లుచ్చ లఫంగి కేసీఆర్ నా కొడక, గుర్తుపెట్టుకో, మోడీ లుచ్చ నా కొడక. పొద్దుగా లేస్తే అమ్ముడుమైన మీడియా సంస్థ గాడిది కొడుకులారా, మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడిచ్చే చిల్లర కోసం మీ మీడియాను అమ్ముకుంటారా గాడిది కొడుకులు? జర్నలిజం అనేది ఒక పవిత్ర వృత్తి. ప్రభుత్వంలో జరిగే లోపాలని ఎత్తి చూపెట్టాలి. అది కేంద్రమైనా రాష్ట్రమైనా. రెండు ప్రభుత్వాలకు ట్యాక్సులు కట్టినప్పుడు ఆ రెండు ప్రభుత్వాలని కర్రు కాల్చి వాత పెట్టాలి, వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళతో పని చేయించాలి, ఏ పార్టీలకు అతీతంగా. కానీ ఈ అమ్ముడుమైన మీడియా గాడిది కొడుకులు, ప్రతి మీడియా సంస్థ ముండ కొడుకు ఒక్కొక్కడు ఒక్కొక్కదానుకున్నాడు కదా. సాక్షి ఓడి ఏనాడైనా బీజేపీ తప్పులను ఎత్తి చూపెడతాడా? V6 ముండా కొడుకు ఏనాడైనా ఎత్తి చూపెడతాడా? మీరు జర్నలిజం చేస్తుర్రా, వ్యభిచారం చేస్తుర్రా కదా. ఆ వ్యభిచారం చేసినామే ఒళ్ళు అమ్ముకుంటుందేమో. మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆలోచించిన మిత్రులారా కదా. ఆ క్రమంలో ఏది వాడు కేసీఆర్ గాడు గాడికి పోయి ఏం మస్తాం. मोहल्ला क्लिनिक की खूब चर्चा होती है, दिल्ली की बिजली की खूब चर्चा होती है. वो सारे काम भी करेंगे यहाँ पे. पंजाब की सड़क भी ठीक करेंगे, पंजाब के अस्पताल भी ठीक करेंगे, पंजाब में मोहल्ला क्लिनिक भी खोलेंगे, सारे करेंगे. पंजाब के अंदर किसानी एक बहुत बड़ा मुद्दा है. तो हमारा मकसद है कि जैसे दिल्ली में हमने बिजली, शिक्षा, स्वास्थ्य, बिजली को मॉडल बनाया, ऐसे पंजाब के अंदर किसानी को भी आपके साथ मिलके एक బిజిలీ క్యా కియా? ఈడేం కట్టలేవు, ఆడేం కట్టలేదు. దయచేసి బిజిలీ వచ్చింది, కొత్త యూనిట్లు వచ్చినాయి, కొత్తగా ప్రొడక్షన్ అయింది కాంగ్రెస్ హయాంలోనే తప్ప. ఓకే, కేజ్రీవాల్ గాడు బిజిలీ యూనిట్లు ఒక్కటి కట్టలే, కొత్తది కట్టలే. కేసీఆర్ గాడు ఏం కట్టలే. అది పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చేది ఎందుకోసం అంటే యూనిట్కి 5 పైసలు కమిషన్ తీసుకుంటాడు. ఇది పరిస్థితి. ఆ పైసలన్నీ గిట్లకు పంచిపెట్టడానికి, గిట్ల కొనుక్కరావడానికి పోతే మరి ఇక మనము ఆ పైసలు సద్వినియోగం చేసుకుంటే, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, మనమే ప్రొడక్షన్ చేసుకుంటే ఆ పైసలు వేరే దానికి వాడుకుంటాం. ఉద్యోగాలకు ఇస్తాము, ఖాళీలు భర్తీ చేస్తాము, ఇంకేమైనా కడతాము, చేస్తాము. ఏమైనా ఉన్నదా అభివృద్ధి? ఏమీ లేదు. ఇట్లా చిల్లర పంచిపెట్టుడు, మిగతాది దోసుకున్నాడు. ఆలోచించండి మిత్రులారా. దీనివల్ల లాంగ్ టర్మ్ సస్టైన్ కాదు. వాళ్ళు అప్పులు ఇయ్యరు. ఓకే, భూములు అమ్మడానికి భూములు ఉండవు. గవర్నమెంట్ రన్ చేయలేని దుస్థితిలో చేతులు ఎత్తేస్తారు. ఒక శ్రీలంక లెక్క తయారవుతుంది, ఒక వెనిజులా లెక్క తయారవుతుంది. ఓకే, ఈ పంచిపెట్టే కార్యక్రమాలు, పండి తినే కార్యక్రమాలు చేస్తే ఇట్ లీడ్స్ టు దట్. ఏ స్టేజ్ వస్తుంది అంటే ఇక పైసలు పుట్టని రోజు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. వచ్చేసి ఒకటిదోడు కొట్టుకొని వచ్చే పరిస్థితి వస్తుంది. పైసలు ముద్రిచ్చినా పైసలకు విలువ లేదు. ఓకే, చిన్న బ్రెడ్ ముక్క కావాలంటే 1000 రూపాయలు కట్టితే అది కూడా అందరికి దొరకదు. ఆ దుస్థితి వస్తుంది. ఇఫ్ దిస్ మోడీ గాడు, కేసీఆర్ గాడు, ఏ ఆర్థికవేత్తనైనా అడగండి, రఘురామ రాజన్ గారిని అడగండి, లేకపోతే IIM స్టూడెంట్ని అడగండి, ఎవరినైనా అడగండి, వాట్ దీస్ గైస్ ఆర్ ఫాలోయింగ్ విల్ నాట్ సస్టైన్ ఇన్ ద లాంగ్ రన్. ఇది లాంగ్ టర్మ్లో మనకు బతుకు తెరుగుపడి శ్రీలంక లెక్క తయారయ్యేది. అందుకే వాళ్ళు శ్రీలంకతో అప్పుడు ఏం చేస్తారు, చేతులు ఎత్తేసి హెలికాప్టర్లు పట్టుకొని ఏడుకో పారిపోతారు. మనం కొట్టుకొని సావాలి. అంటే వాడు ఒక శ్రీలంకన్ చేసేదాకా, ఒక ఆఫ్ఘనిస్తాన్ చేసేదాకా, ఒక నేపాల్ చేసేదాకా వదిలిపెట్టేటట్లు లేడు. ఒక పాకిస్తాన్ లెక్క చేసేదాకా, ఒక బంగ్లాదేశ్ లెక్క చేసేదాకా వదిలిపెట్టేటట్లు లేరు వీళ్ళు వచ్చా నా కొడుకు కదా. ఈ ఎడ్డి జనాలకేమో అర్థమై వస్తలేదు. వాళ్ళు పొద్దుగాలేసిగా చిల్లర చూసి తృప్తి పడకండ్రా. దట్ ఈస్ నాట్ మనకు బతుకుతే లాంగ్ టర్మ్ ఉండాలి. ఏదైనా చేస్తే, ఏదైనా కడితే, ఏదైనా పని చేస్తే, గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే ఒక 50-100 ఏళ్ళు ఉండాలి. వానికి మన కొడుకు ఉద్యోగం ఇస్తే వాడు వాని పిల్లల జనరేషన్ మారిపోతుంది. ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాళ్ళ జనరేషన్ బాగిపోతుంది. అట్లా ఏదైనా లాంగ్ టర్మ్ ఉండాలి. కానీ ఈ చిల్లర ఏం చేసుకుంటావు? ఉచ్చబోస్తే వాయే కదా, బీరు, బిర్యానీ, చిల్లర, లేకపోతే చిల్లర పథకాలు, 1000 రూపాయలు. వాడు 1000 రూపాయలు ఇచ్చే బదులు నాకు 10-20 నెలకు వచ్చేటట్టు చేయి. నాకెందుకు రాని పింఛన్ కదా. కాలు మంచుకున్నవాడికి, దిమాగ్ మంచుకున్నవాడికి పింఛన్ ఎందుకు? వాడికి పని చూపెట్టు. అది లేదు, శాత కాదు సన్నాసులు. మనం అడుక్కున్నట్టు ఉండాలి. అడుక్కున్నట్టు ఉంటేనే ఆ చిల్లర కోసం ఓటేస్తారని వాని ఆశ. అట్లా ఉండదు. అది కరెక్ట్ కాదు. ఆలోచించండి. पूरे देश ने पूरी दुनिया के सामने प्रस्तुत किया जाएगा. आज एक वकील का बेटा वकील बनना चाहता है, एक फिल्म एक्टर का बेटा फिल्म एक्टर बनना चाहता है, डॉक्टर का बेटा डॉक्टर बनना चाहता है, लेकिन किसान का बेटा किसान नहीं बनना चाहता. क्योंकि किसानी फायदे का धंधा नहीं बचा, फायदे का सौदा नहीं बचा. क्योंकि आप MSc को हानर नहीं करते, इसलिए MSc को बढ़ाना है.
అర్థమైందా? రైతుల దగ్గర తక్కువ రేటుకు తీసుకుంటారు, మళ్ళీ కస్టమర్ దగ్గరకు వచ్చే వరకు ఎక్కువ రేటే ఉంటాయి. మీరు ఏదైనా చూడండి, ఓకే. రైతు దగ్గర మిరపకాయలు కొనేటోడు ఎవడైనా సరే, అది రిలయన్స్ వాడు కానీ ఇంకోడన కానీ ఎంత రేటుకి కొంటుండు, వాడు మిరప పొడి కారం మన చేతిలో వచ్చే వరకు ఎంత అవుతుంది, కారంకి ఎంత రేటు కడుతున్నాం, రైతు అమ్మినప్పుడు ఎంత ఉన్నది, వడ్లు రైతు అమ్ముతున్నప్పుడు ఎంత రేటు ఉంది, మనకు బియ్యం కొంటున్నప్పుడు ఎంత రేటు ఉంది, మధ్యలో దళారులు ఎంత తీసుకుంటున్నారు. పండించిన మనం కస్టమర్ కొనుక్కునే దాంట్లో అట్లీస్ట్ సగం ప్రైస్ అన్న ఆ యొక్క రైతుకు పోవాలి. మిగిలిన సగం ఈ దళారులు దోసుకున్నా అట్లీస్ట్ 50% ఆర్ మోర్ దాన్ 80% పోవాలి. ఒక 20% ఈ మధ్యలో దళారులు లాభం తీసుకోవాలి. ఓకే, అది వ్యాపారుడు, చిరు వ్యాపారుడు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కావచ్చు, ఇంకొకడన్నా కావచ్చు. ఓకే, ఒక 1000 రూపాయలు క్వింటాల్కి ఇస్తే అందులో 800 రూపాయలు యొక్క 1000 రూపాయలకి క్వింటాల్ బయట అమ్మిర్రు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అమ్మినప్పుడు అందులో 80% అంటే 800 రైతుకు చేరాలి, మిగిలిన 200 ఈ మధ్యలో దళారులు తీసుకోవాలి. అట్లా ఉండాలి. అట్లా ఆ స్వామినాథన్ కమిటీ అట్లా సిఫార్సు చేసింది. ఆ క్రమంలో ఇప్పుడు రిలయన్స్ వాడు రైతుల దగ్గర ఎంత కొంటుండు, మనకెంతకు అమ్ముతున్నాడు అంటే గంత లాభం తీసుకుంటారు. ఎవడన్నా రైతుకు 10 రూపాయలు ఇచ్చేసి 90 రూపాయలు నువ్వు తీసుకుంటావా? 80-90 రూపాయలు రైతుకి ఇచ్చేసి 10-20 రూపాయలు లాభం తీసుకుంటే మేక్ సెన్స్. అవునా కదా? నువ్వు బల్క్ అమ్ముతావు కదా, రైతు పండించింది నువ్వు ఒక్క రైతు ఒక్కటే తనదే అమ్ముకుంటాడు, కానీ నువ్వు 1000 మంది రైతులది అమ్ముతావు కదా, కాబట్టి నీకు బల్క్లో లాభం వస్తుంది. బల్క్లో 10 మంది ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు తీసుకుంటూ వేరు కదా, అట్లా ఉండాలి. కాబట్టి ఇది ఆ రైతుల చట్టాలు, కొత్త రైతుల చట్టాలు తెచ్చి ఎట్లా ఉండాలంటే రిటైల్ ప్రైస్ ఏదైతే కస్టమర్ కొంటుండో అందులో 80% ఆఫ్ ద మనం పే చేసిన దాంట్లో బియ్యం కావచ్చు, కారం కావచ్చు, మనం ఏదైతే పే చేస్తున్నామో అందులో 80% షుడ్ గో టు ద ఫార్మర్. అవునా కదా? అట్లా చట్టాలు తేవాలి. మిగిలిన ఆ 20-30% మీరు మధ్యలో తినండి. అట్లా ఏమన్నా గవర్నమెంట్ ఏదైనా స్ట్రిక్ట్ రూల్స్ వేస్తే అప్పుడు ఎంఎస్పి ఇంకా పెంచాలి. ఎంఎస్పి కదా, మీరు పెన్షన్లు పెంచుకుంటారు, మీరు ఎమ్మెల్యేలకి జీతాలు పెంచుకుంటారు కదా, ముఖ్యమంత్రికి 4 లక్షలు 5 లక్షలకు నెలకు జీతం పెంచుకుంటారు, ప్రధానమంత్రి పెంచుకుంటారు కదా, ప్రతి ఒక్కడు పెంచుకుంటాడు. మళ్ళీ ఆ రైతు వండి లేకపోతే బతకలేడు. మరి రైతుకి ఎందుకు పెంచారు? కస్టమర్ కడుతున్నాడు కానీ అది రైతుకు చేరతలేదు, దళారులు తింటున్నారు. ఈ దళారీ వ్యవస్థను బొంద పెట్టాలి. ఆలోచించండి మిత్రులారా. అట్లాంటిది ఈ వ్యవస్థను తీసేసి ఇంకా దోసుకోవడం మొదలు పెడుతున్నాడు. అట్లా చేయడం వల్ల బీహార్లో వ్యవసాయం పడావ పెట్టి వ్యవసాయం బంద్ చేసి కూలి పనికి వస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే ఈ కార్పొరేట్ గద్దలకి ఈ యొక్క చిరు వ్యాపారస్తులు కూడా బతకకుండా మొత్తం రిలయన్స్ వాడు, అదానీ వాడు, అంబానీ వాడికి పెడుతున్నాడు. అంబానీ అదానీ వాడైతే అలా వాడికి దోసుకున్న దాంట్లో వీడికి వాటాలు ఇస్తాడు బీజేపీకి. సో అది పరిస్థితి. నీతి వాక్యాలు చెప్పొద్దు. కేజ్రీవాల్ అనేటోడు ఏం చేసిండు చెప్పండి మిత్రులారా. గాంధీ ఫోటో తీసేస్తాడంట, నెహ్రూ ఫోటో తీసేస్తాడంట, సబ్కా ఫోటో నికాల్తే అంటాడు. सबका फोटो निकालना है तो सबका फोटो निकालो, लेकिन अंबेडकर बाबा साहब का फोटो लगवाते और भगत सिंह का फोटो लगवाते, देन गांधी का फोटो क्यों निकलवाया? అంటే ఈ లుచ్చనా కొడుకులు తీసేస్తే అన్ని ఫోటోలు తీసేసాయి, అన్ని ఫోటోలు తీసేస్తా అని అంటాడు, మళ్ళీ భగత్ సింగ్ ఫోటో అంబేద్కర్ ఫోటో పెడతా అంటాడు. అంటే అర్థమైంది, వాడు గాంధీ ఫోటో నెహ్రూ ఫోటో తీసేయాలి. అంటే కాంగ్రెస్ లేకుండా చేయడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, లేకపోతే కేసీఆర్ అవులే నా కొడుకు జగన్ గాడు కష్టపడుతున్నారు తప్ప అయ్యో భారతీయులు మళ్ళీ నీతి వాక్యాలేమో ఏదో నీతి వాక్యాలు చెప్తారు, ఏదో చేసిండ్రని చెప్తారు. ఏమి చేయలే. ఢిల్లీ ఏం కట్టిర్రో చెప్పుర్రి, ఢిల్లీలో పొల్యూషన్ పోవడానికి ఏం బీకిండో చెప్పుర్రి. మార్కెటింగ్ చేసుకోవడం తప్ప ఏమి. నీతి మంత్రులు అంటారు, నీతి మంత్రులు అయితే మరి కుంభకోణాలు చేసిన వాడి కంటే ఎక్కువ కట్టాలి. దయచేసి చెప్పండి మిత్రులారా కదా. మొత్తం చిల్లర వంచిపెట్టి మొత్తం దోసుకుంటున్నారు. ఇవి ఎప్పుడు బయటకు వస్తాయి? ఈ చిల్లర పథకాల ద్వారా ప్రభుత్వాలు మారినప్పుడు వస్తాయి. అంతవరకు దాకా ఒప్పుకోవటాలి కదా. ఆలోచించండి. मुझे पूरा यकीन है कि हम लोग पंजाब के अंदर ऐसा मॉडल तैयार करेंगे कि किसान का बेटा बड़ा होके कहेगा पिताजी मुझे भी किसान बनना है, मुझे किसी और धंधे के अंदर नहीं जाना है, और मुझे पूरा ये बोलता है लेकिन कुछ नहीं करता. वैसा करे तो दिल्ली के आसपास में जो फार्मर है अभी रिच होना था కదా. ఆలోచించండి కదా, అవునా కదా. विश्वास है कि पंजाब के 3-3.5 करोड़ लोगों के साथ मिलके हम ऐसे मॉडल को तैयार कर पाएंगे और ऐसे मॉडल को लागू कर पाएंगे. मैं ऊपर वाले से प्रार्थना करता हूँ कि जो लोग शहीद हुए उन सब लोगों को
भगवान उनकी आत्मा को शांति दे। क्यों शहीद करवाया? उस उन लोगों के ऊपर कौन बुलडोजर चलवाया? किसने लाया वो ब्लैक कानून, काला कानून किसने ला के आया? who did bring the black laws? ఆ నల్ల చట్టాలు ఎవడు తెచ్చిండు కదా? ఆ తెచ్చిన గాడిది కొడుకి వీడెందుకు సపోర్ట్ చేసిండు? మూజువాని వాటి ద్వారా తెస్తే కేజ్రీవాల్ గాడు ఎందుకు సపోర్ట్ చేసిండు? కేసీఆర్ గాడు ఎందుకు సపోర్ట్ చేసిండు? ఇవాళ మళ్ళీ వచ్చేసి నీతి వాక్యాలు ఎందుకు చెప్తుర్రా? చంపింది మీరు కదా, ఆడు చంపుతుంటే కాపాడంది మీరు కదా. మళ్ళీ వచ్చేసి ఇక కొంగ జపం చేస్తా ఏడిచినట్టు కొట్టేది నువ్వే, మళ్ళీ ఏడిచినట్టు నటిస్తా అంటే किसको उल्लू बना रहे हो? आलोचना चरणों में स्थान दे और आप सब लोगों को इस लॉस को बर्दाश्त करने की शक्ति दे। बहुत అంటే వాడే కొడుతున్నాడు, వాడే బీజేపీకి సపోర్ట్ చేసింది వీడు, మళ్ళీ వీడే ప్రతిపక్షం లెక్క యాక్టింగ్ చేస్తున్నాడు. అంటే ఏడ కాంగ్రెస్ రాకుండా ఉండడానికి, ఐఎమ్ ద ఆల్టర్నేటివ్ అని చెప్పడానికి, కాంగ్రెస్ లేకుండా చేయడానికి బీజేపీ తన మిత్రపక్షాలని ప్రతిపక్షం లెక్క పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది కేజ్రీవాల్ కానీ కేసీఆర్ కానీ. అంటే బీజేపీ నచ్చనోళ్ళు, బీజేపీ మీద కోపం ఉన్నాడు ఎటు పోతాడు? కేజ్రీవాల్ దిక్కు పోవాలి, లేకపోతే కేసీఆర్ గాని దిక్కు పోవాలి, కానీ కాంగ్రెస్ దిక్కు రావద్దు. కాంగ్రెస్ లేకుండా చేయడానికి వాళ్ళందరూ ఒక టీం వర్క్ తోటి కష్టపడుతున్నారు. కానీ వీడు వానికి సహకరించిండి బిల్లులు తెస్తుంటే వీడేం కడతలేడు, వాడేం కడతలేడు. మన బతుకులతో ఆడుకున్నాడు తప్ప చిల్లర. వీడేమో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చిల్లర పథకాలు ఉన్నాయి, చిల్లర వంచి పెడుతున్నారు. ఆ మోడీలు వచ్చిన కొడుకైతే అది కూడా చేస్తలేడు. వాడే అధికార పక్షము, వాడే ప్రతిపక్షం లెక్క యాక్టింగ్ చేస్తున్నారు. ఎవరిని ఉల్లు బనాయిస్తున్నారు? ఆలోచించండి మిత్రులారా. केसीआर गाరు మాట్లాడారు. बहुत बहुत आभार माननीय मुख्यमंत्री दिल्ली श्री अरविंद केजरीवाल जी का, उनकी संवेदनाओं के लिए, उनके उस ढाढ़स के लिए और उनके उस समर्थन के लिए जो उनकी उपस्थिति से हम सबको मिल रहा है। दिव्य सज्जनों, ये बहुत ही खुशी भी होती है, बहुत प्रेरणा मिलती है इस बात से। माननीय के चंद्रशेखर राव जी तेलंगाना के ఓ సామెత ఉంది, ఏట్లే రాయి తినడు అంటే కూట్లే రాయి తీయలేనోడు అంటే ఏట్లే రాయి తీయడానికి పోయినాడు. అంటే కూడ అంటే మనము పల్లెం, అదే మనం తినే అన్నంలా, అన్నం ఎంత చిన్నగా తక్కువ ఉంటుంది కదా క్వాంటిటీ, అలా రాయి వస్తే అది ఏరాడు శాత కాదు. కానీ ఏట్లా అంటే సముద్రంలో లేకపోతే చెరువులా పెద్ద నదిలో పోయి నేను రాళ్ళు ఏరుతా అంటే ఎవరికి చెప్తున్నాడు? నీ రాష్ట్రాన్ని మంచిగా చేసింది లేదు కానీ పక్క రాష్ట్రం పోయి పంచి పెడతా అంటున్నాడు ఈ లుచ్చనా కొడుకు కదా. మన పైసలు పుట్టినా లెక్క నాశనం చేస్తున్నాడు ఈ లుచ్చనా కొడుకు కదా. తన్ని ధర్మేద్ద కేసీఆర్ గారిని ఆలోచించండి. उनका ये संकल्प बहुत प्रेरक है, अनुकरणीय भी है कि गलवान के शहीदों के परिवार या फिर किसान आंदोलन में शहीद हुए किसानों के परिजनों को, चाहे वो देश के किसी भी प्रदेश में हो, उनके बीच जाकर उनके प्रति अपनी संवेदनाओं की अभिव्यक्ति करें, उन्हें श्रद्धा सुमन अपना अर्पित करें, उन्हें सहयोग के रूप में जो भी हो सकता है। और ये सबसे बड़ा ढाढ़स और संबल तो हम सबके लिए यही होता है कि ऐसी अनुभूति स्वयं हम सबके बीच आकर हमें ढाढ़स बताए। तेलंगाना के आप सर्जक हैं, तेलंगाना के क्रिएटर हैं आप, और तेलंगाना ये क्रिएटर नहीं है कि कांग्रेस नहीं दिए तो ये कुछ नहीं है। ये आपने लंबा संघर्ष किया और उसके बाद संघर्ष उस प्रदेश को विकास की नई ऊंचाई तक पहुंचाने में, विकास के नए नए मॉडल स्थापित करने में, जिसमें जो एक बेंचमार्क की तरह दूसरे राज्यों के लिए भी एक प्रेरणा है और एक मॉडल है। अन्य क्षेत्रों में प्रगति के साथ साथ बहुत खास बात है कि किसानों के कल्याण और खुशहाली के लिए एक से बढ़कर एक लोक कल्याणकारी योजनाएं आपने अपने प्रदेश में चलाई। किसानों के खेतों में हमारे प्रदेश में दे आर नॉट बाइंग द पैडी, ధాన్యం కొంటలేరు. ఇది మా పరిస్థితి. మేము రైతులు నెక్స్ట్ పంట ఏమేయాలో మా రైతులకు తెలియదు. ఇది మా దుస్థితి. రైతుల పేరు మీద కాళేశ్వరం అని చెప్పి 70-80 కోట్లు దోసుకున్నాడు. ఇది మా పరిస్థితి. వాళ్ళకేం తెలుస్తావు, వాడు ఏదో ఇక్కడ ఏదో అయిపోయింది అని వాళ్ళు అనుకుంటారు కదా. మేము పండించిన పంటను కొనలేని దుస్థితి. మా రాష్ట్రంలో ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది మా దుస్థితి. సో please that any other state within India, please come to our state and look at the facts. Please find out the facts. Don't look from like don't blindly believe what KCR says. That is not at all true. అర్థమైందా? ఐ హోప్ దే అండర్స్టాండ్. ఓకే, వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి అన్ని రాష్ట్రాలకి. మా రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందిరా నాయన కదా. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. మేము వడ్లు పండిస్తే కొనేటోళ్ళు అడిగాల,
ఆ దుస్థితి. మాకు ఎప్పుడు వర్షాలు పడ్డా మేము కనీసం ధాన్యం స్టోరేజ్ చేసుకునే దుస్థితి లేదు, ఆ యొక్క పరిస్థితి లేదు. మేము ఆ యొక్క ధాన్యం ఎప్పుడు చూసినా కొట్టుకుపోతాయి. గిట్టుబాటు ధర రాక పంటలు కలబెట్టుకున్నారు మిర్చి రైతులు, అనేక రైతులు. ఇది మా యొక్క రైతుల పరిస్థితి. కాబట్టి అక్కడెక్కడో ఢిల్లీలో పంజాబ్లో కూర్చోండి అంత కేసీఆర్ చెప్పిన దాన్ని డోంట్ బ్లైండ్లీ బిలీవ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ అదర్ స్టేట్స్. ఓకే, के लिए 24 घंटे बिजली की उपलब्धता सुनिश्चित की गई. 24 గంటల విద్యుత్ అనేది అది కొనుక్కొస్తున్నాడు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రొడ్యూసింగ్ వన్ అడిషనల్ సింగిల్ యూనిట్ విత్ ఇన్ ద స్టేట్. హీఈస్ బయింగ్ బికాస్ he wants to make commission. He wants to take commission. हर एक किसान को 10,000 रुपए प्रति एकड़ प्रति वर्ष वित्तीय सहायता के रूप में प्रदान करने का ये संकल्प आपका साकार हुआ. ये सब और बहुत what is the use if nobody is buying the crop? Then what is the use of giving whatever the initial amount? There is no use. And why he is giving to rich brats? They don't understand. They just blindly believe what KCR says. ये समय का अभाव है, इसलिए सिर्फ और सिर्फ मैं निवेदन करूंगा, विनती करूंगा माननीय मुख्यमंत्री तेलंगाना श्री के चंद्रशेखर राव जी से, आप सबकी सम्मान भरी करतल ध्वनि के साथ में निवेदन करूंगा कि वो आए और इस अवसर पर अपनी वो संवेदनाएं जो इस रूप में साकार हो रही हैं उस हम सब के साथ उसे बांटें, हमें प्रेरित करें, हमें ढांढस बंधाएं और अपना आशीष भी दें. माननीय मुख्यमंत्री पंजाब राज्य श्री भगवंत सिंह मान जी, हमारे मित्र आम आदमी पार्टी के व्यवस्थापक माननीय मुख्यमंत्री दिल्ली श्री अरविंद केजरीवाल जी, दोनों राज्यों के तेलंगाना और पंजाब राज्यों के चीफ सेक्रेटरीज, तेलंगाना राज्य से मेरे साथ आए हुए मंत्रीगण, पार्लियामेंट के सदस्य, एमएलएस और अन्य साथी, सभा में उपस्थित किसान नेता हमारे मित्र राकेश टिकायत जी और पंजाब राज्य के भी जो किसान नेता है वो नेतागण, सभा में उपस्थित भाइयों और बहनों, सत श्री अकाल. ये कोई खुशी की बात नहीं है, दुख की बात है. अफसोस है कि 75 साल के आजादी के बाद हम लोगों को इस तरह के सभाएं करने पड़ते हैं. 75కే కాదు రావులే, 75కే కాదు, అది మోడీ అనే నా కొడుక్కి నల్ల చట్టాలు తెచ్చి చంపేసాడు, బుల్డోజర్ లెక్కించి చంపేసాడు. ఆ చంపుతుంటే ఆ నల్ల చట్టాలు తెచ్చింది నువ్వు కూడా కేజ్రీవాల్ గాడు, కేసీఆర్ గాడు. కాబట్టి 75కి సంబంధం లే, అర్థమైందా రావులే? నువ్వేరా తెచ్చింది, నువ్వేరా రైతులను చంపింది. మళ్ళీ వచ్చేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నాడు. వీళ్ళు వచ్చిన కొడుకు కదా, నల్ల చట్టాలు చేయకపోతే సాగకపోతారు కదా, వాళ్ళు ఉద్యమాలు చేయకపోతారు కదా. ఎంఎస్పి ధర ఉంటేనే సస్తున్నారు రా అంటే ఎంఎస్పి తీసేసింది కేసీఆర్ గారు కూడా కదా. వాడే చంపేసి మళ్ళీ వాడే వచ్చి ఏడు నటిస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు. అవులా నా కొడుకు, ఆలోచించండి. आंखों में पानी आ जाता है. అబ్ నయానా తబ్ ఆనాతా. నువ్వు నల్ల చట్టాలకి సపోర్ట్ చేసినప్పుడు రావాలి నీ కళ్ళకి నీళ్ళు, ఇప్పుడు కాదు రావులే. కేసీఆర్ లుచ్చా. दर्द होता है. आखिर ऐसा क्यों है हमारा देश? क्योंकि हमारा देश ऐसा था, इंडिया वाज फास्टेस्ट ग्रोइंग डेवलपिंग कंट्री इन द वर्ल्ड. ఇది నా సొంత కవిత్వం కాదు, ఇది IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ చెప్పిన ప్రకారం. అర్థమైందా? అంటిల్ 2014. దరిద్రం ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? 2014 నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. ఇన్ ఎవ్రీ ఇండెక్స్ ఇండియా ఇస్ గోయింగ్ బ్యాక్వర్డ్. ఎవడ్రా చేస్తుంది? మోడీ అనే అవులే నా కొడుకు, కేసీఆర్ అనే లుచ్చ నా కొడుకు, జగన్ గాడ్ అనే లుచ్చ నా కొడుకు. వీడు నాశనం చేస్తున్నారు. మీరే నాశనం చేసుకుంటా మీరే వచ్చేసి నీతులు చెప్తా అంటే కదా. इसके बारे में जरूर चिंता करने की जरूरत है. पब्लिक को चिंता करने की, बहुत चिंता करने की जरूरत है. कैसे ये केडी केसीआर को और फेक मोदी को
और वो राउडी जगन को कैसे हटाना, पूरा भारत सोचने की, चिंतित करने की आवश्यकता जरूरत है। सोचिए मेरे भाइयों और बहनों, हर चीज के लिए हर किसी को काफी मशक्कत करनी पड़ती है। इसके जड़ कहाँ है? या जड़ केसीआर के अंदर है, मोदी के अंदर है। इसको हटाए तो सब ठीक हो जाता अपने आप। इसका वजह क्या है? इस चीज वजह हमको पता है, लेकिन आप ईवीएम से ये फेक फॉल्स प्रोपेगेंडा करने से हमको कैसे लोगों को एजुकेट करना, कैसे लोगों को बताना, वो करे तो, और ईवीएम रिप्लेस करना बंद किए तो सब ठीक हो जाता। चर्चा हो, ये मैं दिल से चाहता हूं। हिंदुस्तान के एक शहरी होने के नाते कईयों ऐसे समस्याएं हैं जिनके लिए लोगों को लड़ने पड़ते हैं, मरने पड़ते हैं, शहादत देनी पड़ती है। जरूरत नहीं है, जरूरत नहीं है। आप काला कानून नहीं लाए तो शहीद नहीं होते थे। कौन लाया? हम ही नहीं, दुनिया में कई देश है, समस्याएं हर जगह होती है। ऐसा नहीं कि किसी समस्या किसी देश में नहीं है, लेकिन हमारे पास जिस प्रकार की समस्याएं हैं, इस प्रकार के कहीं भी नहीं होते। क्योंकि हमारे पास जो पॉलिटिशियंस है, केसीआर मोदी जैसा, वैसा विदेशों में वैसा पॉलिटिशियंस नहीं है, इसीलिए वो देश अच्छा था। और 2014 के पहले इंडिया वाज गुड, द पॉलिटिशियंस वर ग्रेट। इट कुड बी राजीव गांधी जी, राहुल, पीवी नरसिम्हा राव जी, मनमोहन सिंह जी, नेहरू जी, इंदिरा गांधी जी, वाजपेयी जी। It was a different India. Now, a passport broker becomes chief minister. A tea seller becomes prime minister. All what he knows, that tea vendor, how to sell tea. That's it. उसको चाय बेचना आता है और कुछ भी नहीं आता। टेलीप्रॉम्प्टर नहीं है तो वो कुछ नहीं बोल सकता। वो प्रेस 8 सालों में एक बार भी प्रेस कॉन्फ्रेंस पे नहीं आया, because he never understand what the journalist asks, and he does not have any understanding on any issue. But before 2014, economist, a doctorate in economics, a professor administered my country. Now a tea vendor who does not know anything else except selling tea, he is ruling, he is deciding the future of 140 crores of Indians. It could be engineer, it could be scientist, it could be doctor. This is very unfortunate, because these educated people do not vote. They pay highest taxes, but they do not vote. Who is deciding who has to sit there? The people who take the those benefits. చిల్లర పథకాలు పొందేటోళ్ళు నిర్ణయిస్తున్నారు అక్కడ కూర్చోవాలి. ఈ ట్యాక్సీలు కడుతున్నాడు ఒకటి వెయ్యండి రా నాయన, నీ దండం పెడతా. Please, I'm requesting doctor, engineer, software engineer, whoever, the businessmen, educated people, you buy bigger things, you make big money, you pay biggest taxes, it's your money, and these are way how to spend or how to loot, who is deciding by those people who getting smaller benefits or the chillar pathakalu. And they are selecting whoever gives that small benefits. ఆ చిల్లర పథకాలు పొందేటోడు నిర్ణయిస్తున్నాడు ఓడి కూర్చోవాలని. ఆ చిల్లర ఇచ్చేసి మొత్తం దోసుకుంటున్నాడు, నష్టపోతుంది మిగతా వాళ్ళంతా. కాబట్టి దయచేసి అందరు నష్టపోతారు. చిల్లర పథకాలు తీసుకున్నోడు బాగుపడతలేడు, ఈ కట్టినోడు బాగుపడతలేడు. ఎవడు బాగుపడుతున్నారు అంటే ఆ బడా వ్యాపారస్తులు, అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు. కానీ 2014 కంటే ముందు అట్లా లేకుండే పరిస్థితి కదా. ఒక ఎడ్యుకేటెడ్ మంచి పర్సన్ని ఆడ కూర్చొని పెట్టారు. ఈ చిల్లర పథకాలకు ఉందలే. కాబట్టి ఎప్పుడైతే కేసీఆర్ అనే లుచ్చనా కొడుకుని, ఈ మోడీ అనే లుచ్చనా కొడుకుని, జగన్ అనే లుచ్చనా కొడుకుని తండ్రి ధర్మేస్తారో అప్పుడు దేశం కానీ రాష్ట్రాలు కానీ మళ్ళీ అభివృద్ధి ప్రథంలోకి వస్తాయి. ఒక అమెరికా లెక్క తయారవుతుంది. ఈ గాడి కొడుకున్నంతసేపు ఒక శ్రీలంక లెక్క, వెనిజులా లెక్క తయారవుతుంది. ఆలోచించండి. आप लोगों ने जो शहादत दी है, आपके परिजनों ने किसान आंदोलन चलाते हुए केंद्र सरकार को मजबूर करके अपने कानून वापस लेने तक
जो लड़ाई जारी रखे। मैं उन तमाम किसान नेताओं को Where were you, KCR, when they were fighting for more than a year? Priyanka Gandhi ji, Rahul Gandhi ji consulted, went to, and they supported the farmers. Where were you, KCR, when they were doing the protest, when they were getting killed? Where were you when their bathrooms were demolished? Where were you when water cannons poured on the farmers? Where were you, Mr. KCR? अब आके अच्छे अच्छे बात करे तो सब ठीक होता. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఆ యొక్క కర్ణుని చంపిన దానిలో, లేకపోతే ఆ యొక్క ఎవరిని అర్జున్ని యొక్క కొడుకు అని పేరు అభిమన్యుని చంపినటువంటి ఆ అందరి లోపల నువ్వు కూడా ఒక భాగస్వామి. ఆ 700 మందిని చంపిన దానిలో నువ్వు కూడా ఒక భాగస్వామి ఉండి ఇవాళ వచ్చి అప్పుడేమో ఎడవన్నావురా, ఇవాళ వచ్చేసి నీతులు చెప్తున్నావు గాడిది. బేవకూఫ్ గాడు చంపేది ఆడే, పొడిచేది ఆడే, నీతులు మళ్ళీ వచ్చి యొక్క సానుభూతి ప్రకటించి మళ్ళీ యొక్క ఏ వీడియో ఘనకార్యం చేసినట్టు చెప్పేటోడు ఆడే. అంటే తెలంగాణ ప్రజలు ఉల్లు చేసిండు కదా, మనకు అర్థమైంది. ఈడ నా మాట ఓడి ఇంటలేడు కాబట్టి, ఇక పంజాబ్ వాళ్ళకి నా సంగతి తెలియదు కాబట్టి ఆడ పోయి చెప్తున్నాడు. నెక్స్ట్ టైం పోతే వాళ్ళు కూడా మళ్ళీ రానియరు ఇన్ని. ఆలోచించండి. हम उनको वापस तो ला नहीं सकते, लेकिन जैसा माननीय केजरीवाल जी ने कहा, माननीय मान साहब ने कहा, हमदर्दी हम जरूर जुटा सकते हैं. क्या पार्टी अवले हमदर्दी उनके ऊपर क्यों लाया? अवले केसीआर फर्स्ट वो बोलो. नहीं है, आपके साथ सारा देश है. हमदर्दी जताने वाला, फील करने वाले लोग हैं. पंजाब एक ऐसे महान राज्य है, महान धरती है, हमको पता है, जहां से शहीद आजम भगत सिंह आजादी का जंग लड़े थे. पंजाब ने देश के लिए 2 महत्वपूर्ण योगदान दे चुके हैं. एक आजादी के जंग में जिस प्रकार का कुर्बानियां पंजाब ने दी है, हिंदुस्तान का इतिहास कभी नहीं भूल सकता. ఓ చాలా ఉన్నాయి రే అవులే కేసీఆర్, నీకు తెలియదు పంజాబ్ గురించి చాలా ఉన్నది, నీకేం తెలియదు. నువ్వు 80,000 పుస్తకాలలో అది లేకపోవచ్చు పంజాబ్ గురించి. ఓకే, మన 70-80% ఇప్పటికీ మన ఆర్మీలో ఉన్నది పంజాబ్లే. ఓకే, అర్థమైందా? పంజాబ్లే మనకి విదేశీ మారకద్రవ్యం వస్తుంది పంజాబ్లో కదా. మనకు యొక్క వీటు ఈ యొక్క ఎక్కువ ప్రొడక్షన్ జరిగేది పంజాబే. ఇంకేం తెలియదు, ఇంకే అన్ని తెలుసు అనుకుంటాడు. और उसके बाद जैसा मान साहब अपने शब्दों में कह रहे थे, सारा देश जब अन्न के लिए परेशान था, खाने के लिए परेशान था, पहला हरित क्रांति पंजाब में लाके ఎవడ్రా తెచ్చింది? అవులే బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టి పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, రావులే. ఓకే, కాంగ్రెస్. ఓకే, హరిత విప్లవం తెచ్చింది కాంగ్రెస్ కదా. బాక్రా నంగల్ కట్టింది కాంగ్రెస్. ఈయనకి ఏం తెలియదు. ఈ లుచ్చనా కొడుకు ఎడవన్నాడో ఏం చేసిండో. अपने खून पसीना बहा के पंजाब के किसानों ने जिस प्रकार का योगदान देश को अन्न दिया, ఖలిస్తాన్ కావాలని భారతదేశం నుంచి విడిపోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తే ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి తన ప్రాణాలనే కోల్పోయింది కదా. ఆ యొక్క ఖలిస్తాన్ లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించింది ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు. ఇదిరా కాంగ్రెస్ ఎన్ని గొప్ప పనులు చేసింది. ఈడ ఏం చేయడు, నీతి వాక్యాలు చెప్పిపోతాడు. ये भी कोई कम बात नहीं है, बहुत बड़ा योगदान है पंजाब का. ये कभी भूला नहीं जा सकता. हिंदुस्तान के इतिहास में स्वर्णाक्षर से लिखित रहेंगे. गलवान में जो सेना के आर्मी के साथ जो झड़प हुआ, हमारे राज्य के वहां के कर्नल संतोष बाबू थे, उनके साथी सैनिक जो पंजाब से वहां थे, हमारे कर्नल के साथ ये भी शहीद हुए. मुझे आना था पंजाब में, आपके राज्य में उन जवान के परिवारों तक जो हम उनके सम्मान में देना चाह रहे थे वो पहुंचाने के लिए, लेकिन चुनाव चल रहा था यहाँ पे. आप तो जानते हैं चुनाव के समय ऐसे कार्यक्रम नहीं किए जाते, चुनाव के प्रतिबंध होते हैं, इसीलिए हम आ नहीं पाए. हाल में भाई केजरीवाल से मेरा बात हुआ जब उनका आम आदमी पार्टी सरकार यहाँ बना.
तो उन्होंने कहा बिल्कुल ये अच्छे कार्यक्रम है, हम सभी मिलकर जाके किसान भाइयों का थोड़ा दुख मिटाने का कोशिश करते हैं। मैं उनको भी धन्यवाद देता हूं, तो मेरे रिक्वेस्ट पे वो भी मेरे साथ पधारे हैं। इनको खाली पता है मीठा मीठा बातें बोलना और कुछ नहीं। देर इज नो लॉन्ग टर्म सोल्यूशन फॉर एनी इश्यू। आज आपके साथ जुटने के लिए मैं उनको मेरे तरफ से, तेलंगाना जनता की ओर से और अब तमाम भाइयों के, तमाम परिवारों की ओर से उनको धन्यवाद भी देता हूं। किसान भाइयों से, किसानों से मैं अनुरोध करता हूं, जैसा केजरीवाल जी ने कहा, ఇంత మెల్లగా మాట్లాడతాడు, జర ఫాస్ట్ గా మాట్లాడొచ్చు కదా। राज्यों के सरकार कुछ ना कुछ प्रयास कर रहे हैं, हम भी कर रहे हैं। हमारे पास तेलंगाना राज्य बनने से पहले हमारे किसानों का बहुत दुखद स्थिति थी। अभी भी दिक्कत है, अभी भी दिक्कत है। औले साले एक एक दिन 10-10, 12-12, 20-20 किसान आत्महत्या करते थे। अभी भी कर रहे हैं रे साला, अभी भी कर रहा है। बड़ी परेशानी थी, बिजली की किल्लत थी, बिजली पता नहीं कब आता कब जाता है, रात में नहीं 9 घंटे आते थे। ही नेवर अंडरस्टैंड। 9 hours कंटिन्यूस इचटोल। ओके, जाओ मोटर लगाने तो सांप काटता। अभी भी काट रहा है। औले गांव में जाके देखो, अब प्रगति भवन से बाहर आओ। पहले कोई सुनने वाला नहीं था। సున్నా థా ఈ ఓన్లీ సైడ్ ఈ బైపోలార్ డిజార్డర్ ఉంది దీనికి. ఈడే చెప్పిండు కాంగ్రెస్ హయాంలో ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ 9 గంటలు కరెంట్ ఇచ్చింది, అప్రిషియేట్ చేయాలి అని చెప్పిండు. మళ్ళీ ఇవాళ చేంజ్ చెప్తున్నాడు. ఏడికి పోతే ఆడ. అందుకే పంజాబ్ వాళ్ళకి తెలియదు పాపం, మనకు తెలుసు కదా దీని గురించి. बनने के बाद भगवान की कृपा है, बिजली को हमने ठीक किया। कुछ नहीं किया, एक यूनिट भी हमारे स्टेट में प्रोडक्शन नहीं हो रहा. दूसरा स्टेट से खरीद के लाके ले रहा है, लाके आ रहा है, और 1 यूनिट पे 5 रुपए कमीशन ले रहे. कमीशन के लिए वो खरीद के आ रहा है, वो प्रोडक्शन नहीं कर रहा. पंजाब लोग और रेस्ट ऑफ इंडिया प्लीज नो द फैक्ट्स. He is KCR means Commission Rao. His name should be Commission Rao. Commission Kakatiya, Commission Bhagirath. He takes commission in everything. That's the saddest part. It could be Kaleshwaram, it could be Bhagiratha, or whatever the name you put it. पूरे राज्य में पूरे, वो चाहे उद्योग हो, कमर्शियल हो, डोमेस्टिक हो या सिंचाई के लिए किसानों को हो, 24 घंटा उच्च गुणवत्ता वाला पावर दिया जाता है, और वो भी मुफ्त में दिया जाता है. मुफ्त में सबको नहीं रहे, ओनली फार्मर्स, नॉट फॉर एवरीवन. इसलिए जिक्र कर रहा हूं, आज जो दिल्ली में हमारे सर पे बैठे हुए सरकार है, नथिंग इज मुफ्त. देयर इज नो फ्री కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇట్స్ నాట్ ఎనీబడి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఫ్రీ కాదు, గవర్నమెంట్ పోలీస్ వాడు అంటే ఏది ఫ్రీ కాదు. గవర్నమెంట్ అంటే ఇట్స్ ఏ ట్యాక్స్ పేయర్ మనీ, ఇట్స్ ఏ పబ్లిక్ మనీ. वो कह रहा है कि भाई मीटर लगा दो, मीटर लगा के नापो, पैसे वसूल करो, उनको खून चूसो. हमने कह दिया, हमारे असेंबली से कह दिया कि हमारे जान भी जाए लेकिन मीटर नहीं लगाएंगे. आप जो मर्जी कर ले. यानी कि किसी राज्य अगर देना भी चाहता है, अब जैसा कि मान साहब मूंग खरीदने का एमएसपी देके ऐलान किया, वो भी उनको पसंद नहीं है. किसी भी राज्य में किसी मुख्यमंत्री, वहां के प्रशासन कुछ किसानों की भलाई के लिए काम करता है, वो उनको पसंदीदा नहीं है और दबाव डालते हैं. बड़े अजीब अजीब चीजें मिलते हैं. आप लोगों ने आंदोलन किया, आप बखूब जानते हैं कि क्या क्या, कि किस प्रकार का उन्होंने आरोप लगाया. आंदोलन के साथ खालिस्तानी कहा, देशद्रोही कहा, पता नहीं क्या क्या कहा, हम सुन रहे थे. तो मेरा एक ही प्रार्थना होगा किसान नेताओं से, इस आंदोलन को हम जरूर जारी रखें. आपके आंदोलन जो चलना चाहिए सिर्फ पंजाब, हरियाणा, उत्तर प्रदेश या दिल्ली, इन राज्यों से नहीं, सारे हिंदुस्तान से चलना चाहिए. पश्चिम,
पूरब दक्षिण उत्तर पूरे किसान मिलकर हमको लड़ना चाहिए। हमारे हक है, हम देश दुनिया को खाना देते हैं, उगाते हैं, हमारे खून पसीना बहाते हैं हमारे खेतों में, तो हमारे साथ न्याय होना चाहिए, इंसाफ होना चाहिए। इस प्रकार का दुखद परिस्थिति, इस प्रकार का आंदोलन करने का स्थिति उड़ जाना चाहिए। इसका एक ही रास्ता है, अगर हम किसान चाहते हैं तो सत्ता पलट सकता है, कोई बड़ी बात नहीं है। सत्ता कहां से आता है? किसी को भी पावर कहां से आता है? हमारे हाथों से आता है। आंदोलन जब तक जारी रखे कि किसान के उगाई फसल को सही दाम मिले, अच्छे दाम मिले, उसका संविधानिक रक्षा मिले, कॉन्स्टिट्यूशनल गारंटी मिले, जो पार्टी ऐसे कहेगी आगे चल के अगले Punjab farmers and rest of India farmers, please, what he is saying, don't believe. In our state, in Telangana, this KCR government or Modi government, central government or state government, nobody is buying the crops from our farmers. And this is the sad, pathetic situation of our farmers, and he is coming and telling all nonsense there. Don't believe. चुनाव में उसी को हम साथ दे। ये आवाज, इस प्रकार का ऐक्यता सारे हिंदुस्तान में अगर हमारे किसान नेता ला पाएंगे, ये जरूर संभव होगा। जैसे हम किसान प्रेमी सरकार जहां जहां भी है हिंदुस्तान में, कई सरकारें हैं राज प्रशासन चलाने वाले, वो सारे भी एकजुट हो जाएंगे। अब के जो आंदोलन चलेगा हम भी साथ रहेंगे। केजरीवाल जी खुशकिस्मत थे, उनके बॉर्डर पे हो रहे थे, उन्होंने खिदमत किया, आंदोलन का काफी सेवा किया, किसानों को बचाने का भी प्रयास किया। अब हम सारे किसान आंदोलन के साथ जुड़ जाएंगे और जब तक लड़ेंगे तब तक हमारे पूरी मांगे केंद्र सरकार नहीं मान जाए, तो इस प्रकार का आंदोलन को जरूर समर्थन, पूर्ण समर्थन हम देते रहेंगे। आप लोग आगे बढ़िए, इतना मैं किसान नेताओं से प्रार्थना करता हूं। भाइयों, हम जिन लोगों ने जान गंवाई है उनको वापस तो ला के नहीं दे सकते आपको, बस आपके साथ हमदर्दी जता के कुछ अच्छे शब्द बोलने के लिए, आपके थोड़ा मन शांति करने के लिए आए हैं। सच्चे दिल से भगवान से प्रार्थना करते हैं, जिन्होंने आपके पास आपने ले लिया है, उनकी आत्मा को जरूर शांति दे, आपके चरणों में अच्छे स्थान दे। और परिवारों से भी हम प्रार्थना करते हैं जो ఆత్మశక్తి అయిపోయింది. సో ఏదో మొత్తం మీద అయితే ఆడ పోయి పైసలు అయితే ఇచ్చేసి వస్తున్నాడు మనకి. ఓకే, సో అవులా నా కొడుకు మరి ఎందుకు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే బీజేపీకి ఆల్టర్నేటివ్గా, అంటే కాంగ్రెస్ రాకుండా వీళ్ళు ఈ తోక పార్టీలన్నీ కలిసి బీజేపీ మిత్రపక్షాలే ప్రతిపక్షంలో కావాలని వీళ్ళు ప్రయత్నం ఏమో చేస్తున్నాడు. కానీ ఏది ఏమైనా మన రాష్ట్రాన్ని సంకనాకించుకుంటా మన పైసలు తీసుకొని, మన ట్యాక్స్ కట్టిన డబ్బులు తీసుకొని వీడి దేశానికి పంచిపెడుతాడు. మన రాష్ట్రానికి ఒక పైసలు తెస్తలేరు. వీళ్ళు లుచ్చనా కొడుకు మన పైసలు దుర్వినియోగం చేస్తున్నాడు. దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఓకే, అటనే మోడీ గారు తెచ్చిన ఏ చట్టానికి వీడు వ్యతిరేకించలేదు. ఇవాళ వచ్చేసి ఆ చంపిన భాగస్వామ్యం కూడా వీళ్ళు వచ్చిన కొడుకు కూడా ఉన్నాడు, రైతులు వాళ్ళని చంపిన దానిలో మళ్ళీ వచ్చేసి ఈ యొక్క వేదాలు వల్లిస్తున్నాడు కదా, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, లంగ మాటలు. ఈ లంగని నమ్మొద్దు, ఈ పాస్పోర్ట్ బ్రోకర్ను సచ్చినా నమ్మొద్దు. ఓకే, సో అదేవిధంగా వడ్ల గురించి మాట్లాడినాం, ఈ లుచ్చనా కొడుకు గురించి మాట్లాడినాం. అదేవిధంగా ఈ పెట్రోల్ గురించి మాట్లాడదాం. పెట్రోలు డీజిల్ ఏంది అంటే, ఈ యొక్క వాడు ఎంత పెంచాడు, మీరు దయచేసి ఆలోచించండి. ఎంత పెంచాడు, ఎంత తగ్గించాడు కదా. అది 9 రూపాయలు ఉండేది, 28.5 33 రూపాయలు చేసిండు పెట్రోల్ మీద ట్యాక్స్. కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు 9 రూపాయలు చిల్లర ఉండే, 10 రూపాయల లోపల ఉండే, అంటే 3 రేట్లు పెంచాడు. కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు 2014 కంటే ముందు డీజిల్ మీద ₹3.56 ట్యాక్స్ తీసుకున్నాడు కాంగ్రెస్ వాడు. అట్లాంటిది 31 రూపాయలు తీసుకున్నాడు. అట్లాంటిది ఎంత తగ్గించాడు అంటే $20 యొక్క ఇంటర్నేషనల్ బ్యారల్ రేట్ ఉన్నప్పుడు కూడా, కరోనా సమయంలో కూడా వాడు ఎంత ట్యాక్స్ తీసుకున్నాడు. ఇప్పటికే లక్షల కోట్లు తీసుకున్నాడు. ఈ యొక్క గత 8 ఏళ్ల నుంచి లక్షల కోట్లు దోసుకున్నాడు పెట్రోల్ మీద, డీజిల్ మీద. ఎన్నికలు వచ్చినప్పుడు అలా తగ్గిస్తున్నాడు. 100 పెంచేసి 5-10 రూపాయలు తగ్గిస్తే వాట్ ఈస్ ద యూస్, చెప్పండి మిత్రులారా కదా.
సో అట్లా ఎంత ఎంత చెప్పినా 33 ఉండే 33 5 రూపాయలు తగ్గించి 28 చేసిండు. 27 రూపాయలు 90 పైసలు ఎంతనో 28 రూపాయలు చేసిండు. 28 నుంచి ఇంకెంత 9 రూపాయలు ఏమో తగ్గించిండు కదా, 9 1 7 రూపాయలు. సో అంటే ఎంత 28 నుంచి ఇంకో 8 వేసుకో, అంటే అరౌండ్ 18 రూపాయలు 20 రూపాయలు చేసిండు ఇప్పుడు. కానీ అప్పటికంటే ఇంకా డబుల్ అయింది అది. అప్పుడు 9 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 18 20 ఉంది. ఇంకా డబుల్ అయింది అప్పటికిప్పటికి. 2014 ఇప్పటికి 100% ఇంకా ఇప్పటికి కూడా ఇన్ని అంటే ఇన్ని రోజులు 8 ఏళ్ళలో తీసుకునేది ఎంత, ఆ పైసలు ఆడిపోయాయి. ఇప్పటికి కూడా మళ్ళీ డబుల్ ఉంది అది. ఎవ్రీ ఇయర్ ఒక 2-3% కంటే ఎక్కువ పెరగద్దు. అట్లా 8 ఏళ్ళు వేసుకుంటే 24% పెరగాలి. ఇప్పటికి డబుల్ ఉంది. ఇంకా డీజిల్ ఓకే. సో 3 రూపాయలు 31 రూపాయలు చేసిండు. 31 రూపాయల నుంచి 10 రూపాయలు తగ్గించిండు, 21 చేసిండు. 21 నుంచి 7 రూపాయలు తగ్గించిండు, 14 రూపాయలు. ఇంకా 4 రెట్లు ఎక్కువనే ఉంది, అంటే 400% పెంచిండు. ఇది పరిస్థితి. కేంద్రం పెంచితే రాష్ట్రం తీసుకునే వాటాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. రాష్ట్రాలు ఏంటి అంటే రాష్ట్రాలు తీసుకునేదాన్ని వ్యాట్ అంటారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. అంటే అర్థమైంది, కేంద్రం కానీ డీలర్ కానీ మిగతా వాళ్ళందరూ బేస్ పెట్రోల్ మీద అన్నీ కలిసిన విలువ అన్నీ యాడ్ చేసిన తర్వాత అప్పుడు దాని మీద ట్యాక్స్ పర్సంటేజ్ తీసుకుంటారు. ఆ పర్సంటేజ్ కూడా కేసీఆర్ గారు 31% ఉన్నదాన్ని 35% చేసిండు, 4% పెంచిండు అని చెప్తున్నారు. సో ఈ లుచ్చనా కొడుకు కేసీఆర్ అంటాడు ఆ 4% తగ్గియాలి. ఓకే, బిలో 30% ఇవ్వాలి ఆ యొక్క పర్సంటేజ్. ఓకే, అదేవిధంగా మోడీ గారు యొక్క ఇంకా తగ్గియాలి. అరౌండ్ 10 రూపాయలే యొక్క కేంద్రం తీసుకునే ఎక్సైజ్ సుంకము, రాష్ట్రం తీసుకునేది ఆ యొక్క ఏది పెట్రోల్ అయినా డీజిల్ మీద ఇంకా తగ్గియాలి కదా. 4 రెట్లు ఇప్పటికీ ఇంకా డీజిల్ మీద పెంచిండు, అది 100% ఇంకా పెంచిండు. ఓకే, అది తగ్గియాలి. అదేవిధంగా రాష్ట్రం కూడా వాడు 4% పెంచిండు, అది కూడా తగ్గియాలి. కేంద్రం తగ్గిస్తే రాష్ట్రం తీసుకునే పర్సంటేజ్ తగ్గుతుంది, కానీ వాడు కూడా ఒక 4% పెంచిండు. అంటే కేంద్రం 100 రూపాయలు తీసుకుంటే అందులో 35 రూపాయలు రాష్ట్రం తీసుకుంటుంది. అర్థమైనా? కేంద్రం 100 రూపాయలకి రాష్ట్రానికి పెట్రోల్ అమ్మితే లీటర్కి, అందులో 35 రూపాయలు వీడు యాడ్ చేస్తాడు, 135కి వస్తుంది మనకి. అర్థమైందా? సో అదే కేంద్రం 50 రూపాయలు చేసింది అనుకో, ఆ రాష్ట్రం తీసుకునేది కూడా తగ్గుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు లెక్క కోసం చెప్తున్నా. ఇప్పుడు కేంద్రం 200 అనుకో, 200కి మనకి రాష్ట్రానికి ఇచ్చింది అనుకో, ఇస్తే అందులో 35% అంటే ఎంత 70 రూపాయలు. ఓకే, 270 రూపాయలకు రాష్ట్రం అమ్ముతుంది. ఓకే, కేంద్రం 100కి ఇచ్చింది అనుకో, అంటే 135 రూపాయలు, అంటే ఎంత 135 రూపాయలు. రాష్ట్రం పర్సంటేజ్ తీసుకుంటుంది, అమౌంట్ తీసుకోదు. కేంద్రం అమౌంట్ తీసుకుంటుంది, పర్సంటేజ్ కాదు. అర్థమైందా? అంటే కేంద్రం నిర్ణయించే దాన్ని బట్టి రాష్ట్రాలది ఉంటుంది. అట్లనే రాష్ట్రం కూడా ఒక 4% పెంచిందంట. కాబట్టి కేంద్రం ఇంకా తగ్గియాలి, రాష్ట్రం పెంచింది కూడా తగ్గియాలి ఆ 4%. అప్పుడు ఇంకా పెట్రోల్ తక్కువకి వస్తుంది. అర్థమైందా? కానీ రాష్ట్రాలు ఇంకా బిలో 30% తీసుకోండి రాష్ట్రాలు, ఆ కేంద్రం ఇంకా తగ్గియాలి. ఇది పెట్రోల్ వాస్తవాలు. కాబట్టి వాడు చైనా లెక్క, వాడు మొత్తం ఆక్యుపై చేసి మనం గట్టిగా గొడవ చేస్తే అన్నీ చేస్తే కొంచెం వెనకకి పోతాడు, పోయి ఘనకార్యం నాకు ఫేవర్ చేసిన అని చెప్తాడు అన్నట్టు. స్టిల్ గుంజుకున్నాడు. అర్థమైందా? అట్లా మోడీ గాడు 8 ఏళ్ళలో దోసుకున్న సొమ్ము ఎంత, అదేవిధంగా ఇప్పటికీ ఇంకా ఎక్కువనే ఉన్నది, ఇంకా తగ్గియాలి కదా. కాంగ్రెస్ వాడికి ఇట్లా గింత పెంచలే, ఎప్పుడు పెంచలే. పెంచితే 9 రూపాయలు 10 రూపాయల లోపల ఉంటుంది ట్యాక్స్ కదా. ఇంత పెంచేసి గింత తగ్గించేసి నేను ఘనకార్యం చేసిన, ఎవడు పెంచమంటారా నిన్ను? మనకు ఫేవర్ చేస్తున్నాడు. దానికి అమ్ముడువైన మీడియాలో, ఈ పెయిడ్ సోషల్ మీడియాలో అన్ని దుష్ప్రచారం చేస్తారు. ఇన్నేళ్ళు దోసుకున్న సొమ్ము ఏడికి పోయింది, ఇప్పుడు మాకేం ఫేవర్ చేసినావు? ఆలోచించండి మిత్రులారా. ఓకే, జీఎస్టీలో దేవాలి అని అన్ని లంగకథలు చెప్తున్నారు. జీఎస్టీ అనేది అది సరళీకరణ అని బయటకు చెప్తున్నారు, కానీ సరళీకరణ కాదు. ఓకే, జీఎస్టీ రాకముందు అర్థమైందా, రాష్ట్రాలే వసూలు చేస్తాయి, కేంద్రానికి కంట్రోల్ ఉండదు. ఓకే, అర్థమైందా? సో కేంద్రంకి ఆ వ్యవస్థీకరణ ఉండదు, రాష్ట్రాలకి వసూలు చేస్తాయి, రాష్ట్రాలకే కంట్రోల్ ఉంటుంది. ఆ విధంగా జిఎస్టీ రాకముందు ఎక్కువ ట్యాక్సులు రాష్ట్రాలకు వస్తుండే, కేంద్రంకి రిలేటివ్లీ తక్కువ పైసలు వస్తుండే. అర్థమైందా? జిఎస్టీ చేస్తే ఏమవుతుంది, జిఎస్టీలకు తెస్తే ప్రతి వస్తువు మీద వసూలు చేసే ట్యాక్స్లో 50% కేంద్రం కూడా పోతుంది. అర్థమైంది? దయచేసి సగం కంటే ఎక్కువనే పోతుంది, కానీ తక్కువ అయితే పోదు. విత్ ఇన్ ద స్టేట్ తయారు చేసి విత్ ఇన్ ద స్టేట్ అమ్మితేనేమో సగం, కేంద్ర పాలిత ప్రాంతంలో 100%, ఇంటర్ స్టేట్ ఒక రాష్ట్రంలో తయారు చేసి ఇంకో రాష్ట్రంలో అమ్ముతుంటే ఐజిఎస్టీ మొత్తం వానికే. ఓకే, అట్లనే కేంద్రం వాటా సిజిఎస్టీ. ఓకే, అర్థమైందా? సో జిఎస్టీ కింద తెస్తే 50% కంపల్సరీగా కేంద్రానికి ఇవ్వాలి ట్యాక్స్. బిఫోర్ జిఎస్టీ
అన్ని వస్తువులు ఈ యొక్క అంటే ఎక్కువ శాతం రాష్ట్రాలకే వస్తుండే. జిఎస్టీ ఇప్పుడు ఒక వస్తువు మీద వసూలు చేస్తారు, రాష్ట్రం వసూలు చేస్తుంది ట్యాక్స్, 100% రాష్ట్రానికి వస్తుంది. ఇలా లిక్కర్ ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ అనేది 100% ట్యాక్స్ రాష్ట్రానికి వస్తుంది. లిక్కర్ కానీ, టొబాకో కానీ, ఈ యొక్క డ్రగ్స్ కానీ, వాటి మీద ఇప్పుడు రోడ్ల మీద చలాన్లు కానీ, ఈ టోల్స్ ట్యాక్స్ కానీ 100% రాష్ట్రానికి వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ కేంద్రానికి పోతుంది. ఓకే, మరి అట్లా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మరి కార్పొరేట్ ట్యాక్స్ కూడా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ దాన్ని కూడా జిఎస్టీలకిదే. ఇప్పుడు అన్ని సరళీకృతం చేయాలన్నప్పుడు అన్ని ట్యాక్సులు జిఎస్టీలకిదే. మరి అందులో ఎక్స్క్లూజివ్ కేంద్రానికి పోతాయి. కస్టమ్స్ డ్యూటీ ఉంది, అది కూడా జిఎస్టీకిదే. మరి అన్ని జిఎస్టీకిదే, అప్పుడు రాష్ట్రాలకు కూడా వాటాలు వస్తాయి కదా. అట్లా కాదు, వానికి రాష్ట్రం తీసుకునే దానిలో నాకు వాటా కావాలంటాడు. అంతేగాని కేంద్రం తీసుకునేది మరి కార్పొరేట్ ట్యాక్స్ ఉన్నది. ఐటీ దాడులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటావు కదా, ఇండివిజువల్ మీద కానీ 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 30,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాడు. ఒక సినిమా యాక్టర్ మహేష్ బాబు కానీ, ఏమన్నా షారుఖ్ ఖాన్ కానీ ఒక 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే మన చిరంజీవి గారు చెప్తారు 42% ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. అంటే 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే 42 కోట్లు మోడీ తీసుకుంటాడు. మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా జిఎస్టీలకిదే కదా. నీ సరళీకృత విధానం చేయి. ఇప్పుడు హెటిరో డ్రగ్స్ వాడున్నాడు, అదానీ వాడున్నాడు, అంబానీ వాడున్నాడు, రిలయన్స్ వాడున్నాడు, అజయం ప్రేమ్జీ ఉన్నాడు, లేకపోతే ఆ యొక్క రతన్ టాటా ఉన్నాడు, వీళ్ళందరూ కార్పొరేట్ ట్యాక్స్ కడతారు. అది మొత్తం కేంద్రానికే పోతుంది, జిఎస్టీకిదే. అప్పుడు రాష్ట్రాలకు కూడా సగం వాటా వస్తుంది. వానికి వచ్చేదేమో వానే పెట్టుకుంటాడు, ఎక్సైజ్ సుంకాలు అవన్నీ కదా. రాష్ట్రాలకు వచ్చే వాటాలు, రాష్ట్రం వసూలు చేసే ట్యాక్సులు మాత్రం జిఎస్టీలకు రావాలంటాడు. అంటే అర్థమైంది, అంటే రాష్ట్రం వసూలు చేసే దాంట్లో సగం ట్యాక్స్ వాడు తీసుకుంటాడు. రాష్ట్రాలు రామ్రా మాకు వచ్చే ఆమ్దాని వీక్తుంది అంటే అప్పుడు ఏమన్నాడు వాడు, 5 ఏళ్ళ దాకా ఈ యొక్క 2017 నుంచి 2022 దాకా కేంద్రం వసూలు చేసిన జిఎస్టీలో మీకు కూడా కొంచెం పర్సంటేజ్ ఇస్తా, ఎందుకంటే మీకు లాస్ వస్తుంది కదా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల, కాబట్టి నేను గ్యారంటీ ఇస్తాను. ఈ 2022 తర్వాత ఉండదు. అంటే ఏమర్థం, ఏదైనా జిఎస్టీ కింద తెస్తే ఇవాళ చూడు కేంద్రం కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ వాంఛేలు ఉంటుంది కదా. ఇలా మొన్న చెప్పులు బట్టల మీద 5% 8% చేసిండు, 12% చేసిండు. మన్మోహన్ సింగ్ గారు మ్యాక్సిమం జిఎస్టీ కింద 18% తెస్తా అంటే 28% చేసిండు. అసలు జిఎస్టీ కాన్సెప్ట్ని తెచ్చింది మన్మోహన్ సింగ్ గారు, కేంద్రం యొక్క ఆదాయం పెరగాలని చెప్పి కదా. ఇవాళ ప్రతి వస్తువు జిఎస్టీలకు తెస్తే ప్రతి దాంట్లో కేంద్రం వాటా తీసుకుంటుంది. మరి తెచ్చేది అంటే కేంద్రం వసూలు చేసే ప్రతి ట్యాక్స్ని కూడా, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, కేంద్రం వసూలు చేసే అన్ని ట్యాక్స్ల మీద జిఎస్టీకిదే. అప్పుడు రాష్ట్రాలకు కూడా వాటాలు వస్తాయి. లుచ్చ లఫంగి నా కొడుకు వాడు కదా. ఆయన 18% చేస్తా అంటే 28% చేసాడు. ఇది పరిస్థితి. అట్లా దోసుకుంటాడు, మళ్ళీ ఈ పైసలు ఎడబోతున్నాయో చెప్పడు, మొత్తం నాశనం చేసి పెడుతున్నాడు. అట్లా పెట్రోలు డీజిల్ జిఎస్టీలో వేస్తే ఎవరికి లాభం? మోడీకి లాభం. రాష్ట్రాలకు వచ్చే వాటా ఇంకా వీక్తుంది. మళ్ళీ వచ్చేసి ఎవడని చెప్పుండ్రి ఏం లాభం? ఏదైనా సరే జిఎస్టీ చేయడం వల్ల కేంద్రానికి వచ్చే ఆమ్దాని పెరుగుతుంది కానీ రాష్ట్రాలకు వచ్చేది పీకుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా నడవాలి? మొత్తం ఇప్పటికే అధికారం కానీ సంస్థలు కానీ అన్ని కేంద్రమే ఉంది. నీకు అట్లా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రద్దు చేసేరా, మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలే పెట్టేసి అన్ని రాష్ట్రాలు పిడబోతుంది కదా. ఇక మొత్తం ట్యాక్స్ నువ్వే తీసుకో, మొత్తం పరిపాలన నువ్వే చేసేసి, ఇక మొత్తం కాషాయం నువ్వు అదే కదా నువ్వు పట్టుబట్టింది. డబుల్ ఇంజను, తొక్కల ఇంజను, కాషాయం చేసేసుకో. ఇక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి పడతావు. ఆలోచించండి మిత్రులారా కదా. రాష్ట్రాలు నడవాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కట్టాలి చేయాలంటే రాష్ట్రాలకు ట్యాక్సులు రావాలి కదా. అది తినద్దు, రాష్ట్రమైనా తినద్దు, కేంద్రమైనా తినద్దు. కానీ మన యొక్క ఫెడరల్ వ్యవస్థలో మొత్తం అధికారాలన్నీ కేంద్రంలో పెట్టి తెచ్చారు. ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని, పాలసీ విధానాలను రాష్ట్రాలకు ఏమీ అధికారాలే లేవు. బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కూడా కొన్ని మాత్రమే వాడు మిలిటరీ కానీ, విదేశ యొక్క ఏమంటారు ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ కొన్నే పెట్టిండే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది? ఈ మోడీ గారు వచ్చినాక మా ఇష్టం అయిపోయింది. అట్లా కాదు కదా. రాష్ట్రాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని తీసేసి హక్కు లేదు కదా. ఆ స్వయం ప్రతిపత్తి ఈజ్ నథింగ్ బట్ ఆర్టికల్ 370 కదా. ఇప్పుడు కాదు, కాశ్మీర్కి ఆర్టికల్ 370 ఉండడం వల్ల నష్టం లేదు. అది అక్కడ మంచి పరిపాలన జరిగింది. ఇవాళ నష్టం జరుగుతుంది. ఇవాళ అక్కడ ఏమవుతుందో తెలియదు. అక్కడ భావస్వేచ్ఛ లేదు, అక్కడ అభివృద్ధి లేదు, అక్కడ ఏం గడతలేరు, అక్కడ పరిపాలన లేదు. ఎవడన్నా ఆర్మీ, డిఫెన్సు, ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫేర్సు,
కమ్యూనికేషన్స్ ఇట్లాంటి కొన్ని కీలక శాఖలు మాత్రమే కేంద్ర పరిధిలో ఉంటాయి, మిగతా అంతా స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలకు ఇవ్వాలి. అట్లాంటిది ఈ నాశనం చేస్తున్నాడు వీడు మోడీ గాడు కదా. ట్యాక్సులు ఆడే తీసుకుంటాడు, వాడే చట్టాలు తెస్తాడు, వాడే పరిపాలన. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకున్నట్టు? కరెక్ట్ కాదు. ఆలోచించండి మిత్రులారా. అట్లనే రేవంత్ ఇక ఏది కాశ్మీర్లో పండితులు ఎట్లా పాపం వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుంది చూడండి. వాళ్ళ బాధని వీడు క్యాష్ చేసుకున్నారు తప్ప కాశ్మీరీ పండితులకి ఏం చేసిండు మోడీ గారు చెప్పండి. ఇది పరిస్థితి మిత్రుల కాశ్మీర్ పండితుల యొక్క బాధ. ఓకే, మొన్న వాళ్ళకి ఒక అతన్ని చంపేయడం జరిగింది, దానికి అది జస్టిస్ కావాలని అడుగుతున్నారు. మరి ఎందుకు జరుగుతున్నాయి? పుల్వామా అటాక్ వినాయంలో జరిగింది, కార్గిల్ యుద్ధం వినాయంలో జరిగింది, పార్లమెంట్ మీద అటాక్ వినాయంలో జరిగింది, గోద్రా ఇన్సిడెంట్లు, మాలేగావ్, కోరేగావ్, భీమేగావ్, ముంబై అల్లర్లు, లేకపోతే దిల్సుఖ్నగర్ అటాక్స్, ఏదన్నా తీసుకో, 90% ఆఫ్ అటాక్స్ హ్యాపెండ్ అండర్ కాశ్మీరీ ఫైల్స్. అన్ని బీజేపీ హయాంలోనే అయినాయి కదా. ఈ యొక్క హిజాబ్ గొడవలు, ఏది గొడవలు జరిగినా మతం రిలేటెడ్ ఈ బీజేపీ న్యాయంలో అవుతున్నాయి. మరి ఏం చర్యలు తీసుకున్నాడు? కాశ్మీర్ మీద ఏం చర్యలు తీసుకున్నాడు? కాశ్మీరీ పండితులను కాపాడడానికి ఏం చర్యలు తీసుకున్నాడు? మిలిటెంట్ మీద ఏం చర్యలు తీసుకున్నాడు మోడీ గారు కదా. గల్వాన్ వ్యాలీ చైనా వన్ మీద ఏం చర్యలు తీసుకున్నాడు? పాకిస్తాన్ మీద ఏం చర్యలు తీసుకున్నాడు? పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్పుడు కదా. సర్జికల్ స్ట్రైక్స్ అని అడిలేసేది వచ్చాడు తప్ప ఏమన్నా ఒక్కటన్నా చెప్పండి మోడీ గారు. భారతదేశం కాదు, ఈ పప్పెట్ ఉంటేనే ఆ విదేశీయులు యొక్క వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తుంది. కాబట్టి బ్రిటిష్ వాడిని పాలసీ పప్పెట్ని కూర్చుండబెట్టిరాడ. మన్మోహన్ సింగ్ లాంటి మేధావిని కూర్చుండబెడితే ఈ యొక్క మన పప్పులు ఉడికాయి కాబట్టి ఈ యొక్క షాయమేటోని కుసోరా అంటే కూర్చునేటోని లేచిటోని లేచి కూర్చుండబెట్టారు. వాడు యొక్క ధనికమైన వ్యాపారస్తులు, లేకపోతే ఆ విదేశీ యూరప్ జర్మనీ ఛాన్సలర్లు, లేకపోతే ఇంకో అమెరికా ప్రెసిడెంట్లు, యూకే ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ. ఇది పరిస్థితి. అట్లా వాళ్ళకు భారతదేశము సూపర్ పవర్ కావద్దు, వాళ్ళకి కాంపిటీషన్ ఉండొద్దు, అడుక్కునే దేశం లేకుంటేనే వాళ్ళకి సంతృప్తి అవుతుంది. కాబట్టి ఆ అడుక్కునే దేశం చేయాలంటే మనం చెప్పేటోడు కూర్చుండబెట్టాలి, తెలుగు కల్లోడు కూర్చోవద్దు. కాబట్టి ఈ పప్పెట్ని కూర్చుండబెట్టారు షాయమ్మటోని. ఓకే, ఆలోచించండి. అది దట్స్ నాట్ గుడ్ ఫర్ ఇండియా. ఓకే, కాదు వీడు ఇన్ని దేశాలు తిరిగిండు కదా, 2014 నుంచి తిరుగుతూనే ఉన్నాడు అవల నా కొడుకు. ఓకే, ఇప్పటి వరకు ఒక్క దేశం పోయి ఒక డీల్ చేసుకోవచ్చని చెప్పండి కదా. అట్లా మన్మోహన్ సింగ్ గారు తిరిగింది తక్కువ. ఆయన పోయినప్పుడు FDI బిల్లు, లేకపోతే ఈ యొక్క న్యూక్లియర్ బిల్లు, లేకపోతే ఆ యొక్క తాష్కెంట్ ఒడంబడిక లాల్ బహదూర్ శాస్త్రి గారు, లేకపోతే పంచశీల సూత్రాలు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు కదా. ఇట్లాంటి పరిస్థితి. అట్లాంటిది ఈ మోడీ గారు గిన్ని దేశాలు తిరిగిండు కానీ మన పైసలు ఇచ్చేసి వచ్చిండు కానీ ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకొచ్చింది చెప్పండి. ఎందుకు పోతున్నాడు? మన జర్మనీకి పోయిండు, ఏం డీల్ చేసుకొచ్చిండు? అంతకుముందు అమెరికాకు పోయిండు, ఏం డీల్ చేసుకొచ్చిండు? ఏమీ చేసుకురాలి. మరి ఎందుకు పోతుండట వీడు? ఏదో రహస్య ఒప్పందం చేసుకుంటాడు. వాళ్ళు చెప్పిందే వీడు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఏం మేక్ చేస్తున్నాడు? వి స్టిల్ ఇంపోర్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది పరిస్థితి. చైనా ఇంపోర్ట్స్ అట్లనే వస్తాయి, ఇంకా అనేక దేశాల నుంచి ఇంపోర్ట్స్ అట్లనే వస్తాయి. మరి ఏం తయారు చేసిండు వీడు? ఉన్న కంపెనీలు తయారు చేసేటి కూడా తీసి పారదొప్పుతున్నాడు. గలీజ్ నా కొడుకు. ఆలోచించండి. సో అట్లనే రేవంత్ రెడ్డిల గురించి ఏదో కామెంట్ చేసిండు అన్న, మాట్లాడు అంటున్నారు. సో ఆయన అయితే రెడ్డిలను తను యొక్క రెడ్డిలు మంచి అంటే గొప్పవాళ్ళు అని పొగిడిండు కానీ మిగతా ఏ కులాలను చిన్నగా చేసిన అయితే నేనైతే నాకేం లేదు, విందాం. ఓకే, సో ఎవరి కులం, నా కులం మీద అభిమానం ఉండడం వేరు, పక్క కులం అని ద్వేషించడం వేరు. అర్థమైందా? నా కులం మీద అభిమానం ఉంటే దాన్ని తప్పు పడతలేం. నాకు అది ఉంటుంది, అది జీన్స్లో వచ్చింది ఉంటుంది. కానీ పక్క కులపోని చిన్నగా చేసి మాట్లాడితే తప్పు. అట్లయితే నాకేం కనిపించలే. విన్నాక మాట్లాడతాం. ఓకే, రేవంత్ రెడ్డి అన్న మాటలు వినడానికే చాలా ఉత్సాహంగా ఉన్నారు. చదువుతా బ్రో, మీ కామెంట్స్ చదువుతా. ఇది అయిపోయినా కదా ఒక దేశం లాస్ట్. నీకు మర్బదిరా ఈ నడి గడ్డ, నీ మాటే తుపాకి తోట, నీ ముందల ఎవరిని నడవది ఆట. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు
రావాలి వచ్చి మాట్లాడాలి. హేమరెడ్డి మల్లమ్మ ఆరు 100 సంవత్సరాల జయంతి ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అధిరథ మహారథులు మాజీ మంత్రివర్యులు గాలి జనార్దన్ రెడ్డి గారు, సోమశేఖర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శరణ్ ప్రకాష్ పాటిల్ గారు, వేదిక మీద ఉన్న అధిరథ మహారథులు, సేడం తాలూకా రెడ్డి సమాజం తీసుకొని రెడ్డి సోదరులు, రెడ్డి బంధువులందరూ కలిసి ఇక్కడ 15 ఎకరాలలో కోసం కానీ పరదేశాలు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు వీరోచితంగా పోరాటం చేసి దేశాన్ని కాపాడిన సైనికులకు ఏ రకంగా అయితే పరమవీర చక్ర బిరుదునిచ్చి సన్మానిస్తారో సమాజంలో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మహిళల్ని, మైనారిటీలను, సమాజంలో ఉన్న పేద వర్గాలను ఆదుకొని హక్కున చేసుకొని ఆకలి మీద వస్తే బుక్కడి బువ్వ పెట్టే కులం రెడ్డి కులం కాబట్టి అందుకే రెడ్డి అనే టైటిల్ ఇచ్చారు. అలా ఏం చెప్తున్నాడు ఆయన? రెడ్డిలు గొప్పదాళ్ళు, మేము మంచికి చెడు కష్టానికి ఉంటాము అని చెప్తున్నాడు. అలా ఏ కులపోని తక్కువ చేసి మాట్లాడిండా? ఏ కులపోడు ఆడు నేను గొప్పోడు అని చెప్పుకుంటే తప్పేముంది? ఐ డోంట్ గెట్ ఇట్. అలా వేరే వాళ్ళని అయితే అవమానించినట్టయితే నాకేం లేదు. ఓకే, మనకు కష్టం ఉన్నా, మనకు ఆకలి ఉన్నా మన దగ్గరికి శరణు వచ్చిన వాళ్లకు అవకాశం కల్పించి ఆదుకునే తత్వం, గుణం మనకు ఉన్నది కాబట్టి సమాజంలో రెడ్డి కులం ఈ రోజు కూడా గౌరవింపబడుతుంది. ఇంతకుముందు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఈ దేశానికి రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారు పనిచేసిండ్రు అని. నీలం సంజీవరెడ్డి గారే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కేంద్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, దక్షిణ భారతదేశం నుంచే ఉత్తమ పార్లమెంటేరియన్ గా మొదటిసారి గౌరవింపబడ్డ వ్యక్తి కీర్తిశేషు జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మన వాళ్ళు. వీళ్ళందరూ కష్టపడి కృషి చేసి రెడ్డి సమాజం యొక్క గౌరవాన్ని పెంచింది. ఇదే కాదు, అలా ఏమన్నా తప్పుగా అనిపించిందా మిత్రులారా? తన యొక్క కులంలో ఉన్న వాళ్ళ గొప్ప వాళ్ళ గురించి చెప్తుండు. అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళ గొప్ప వారి గురించి చెప్పుకోవచ్చు, అదేం తప్పు కాదు కదా. ఆ ఈవెంట్ వాళ్ళ కులం రిలేటెడ్ ఏదో ఉంది కాబట్టి ఆ ఈవెంట్ తగ్గట్టుగా మాట్లాడుతుండు. కానీ మిగతా అన్య కులస్తులను అట్లా అంటే మాదిగ సోదరులు నన్ను చాలా కాపాడిరు, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అని ఎన్నోసార్లు చెప్పిండు ఆయన. సో ఇది పైసలు ఉన్నది రాజ్యం. సమన్యాయం కావాలంటే నేను చాలాసార్లు చెప్పిన 2 రకాలకు సాధ్యం. ఓకే, ఒకటి పైసల పరంగా బలవడం. ఓకే, రాజకీయాలు అంటే పైసలు తోడుకుంటున్నారు. రెండోది చట్టాలు తెచ్చుకోవడం, రిజర్వేషన్ సిస్టమ్ని అందరికీ అమలయ్యేటట్టు చూడడానికి కావాల్సిన ఆ యొక్క చట్టాలు మోడీ గాంతో కొట్లాడి బీసీలకి, మహిళలకి, ఇంకా ఎవరెవరికి రిజర్వేషన్ సిస్టంలో మార్పులు తెచ్చుకోవడం, సమన్యాయం కావాలంటే, అందరికీ అవకాశం దొరకాలంటే. గంతే, అంతకు మించి ఆడైతే తన రెడ్డి కులం గురించి గొప్ప చెప్పుకున్నాడు. కానీ అన్య కులాలను ఎవరిని కూడా చిన్నగా చేసి అయితే మాట్లాడలే. మీకేమైనా అనిపిస్తే కామెంట్ పెట్టండి, నేను చదువుతా. ఈ సందర్భంగా రెడ్డి సోదరులు గుర్తు చేసుకోవాల్సిన పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2004లో 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 33 పార్లమెంటు సభ్యులు కేంద్రానికి ఇచ్చింది కాబట్టి కేంద్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే మన నుంచి పోయిందో అదే విధంగా కేంద్రంలో కూడా ప్రభుత్వం పోయింది. అంటే కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి మన రెడ్డి బిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 33 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించింది కాబట్టి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆనాడు తమిళనాడు రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రులు ఉండే, కర్ణాటక రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రులు కేసీ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులు ఉంటే 10 మంది పైగా రెడ్డిలే ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు మిత్రులారా. దీనికి కారణం మనం రాజకీయం చేయడం కాదు. దీనికి కారణం గ్రామాలలో ఉన్న మా రెడ్డి బంధువులందరూ వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని భూమి ద్వారా భుక్తి ప్రతి పేదవాడికి బువ్వ పెట్టిండ్రు కాబట్టి భూమి నమ్ముకున్న రెడ్ల చేతిలో రాజ్యం ఉండే. మరి ఇవాళ చాలా మంది వేదిక మీద ఉన్న ఇక్కడ చదువుకున్న యువకులు వ్యవసాయం వద్దు, ఇతర వృత్తులు వ్యాపారాలు విద్య అని అంటున్నారు. విద్య వ్యాపారం పేదలతో మనకు ఉన్న అనుబంధం తెగిపోతున్నది. ఇవాళ దళితులైనా రెడ్డిల గురించి రెడ్డిలు గొప్ప గురించి మాట్లాడుతున్నా అంతే. ఆ రెడ్డి కులం రిలేటెడ్ ఏదో ఉంది అది ఈవెంట్. గిరిజనులైనా బీసీలైనా మన ఇంటికి ఎందుకు వస్తారు? అర్ధరాత్రి కష్టం వచ్చిన మన తలుపు ఎందుకు తడతారంటే వాళ్ళని ఆదుకుంటాం కాబట్టి. వాళ్ళు ఆకలి మీద వస్తే వాళ్ళ ఆకలి తీరుస్తాం, వాళ్ళు ఒకవేళ ధూపం మీద వస్తే వాళ్ళ దప్పిక తీరుస్తాం కాబట్టి ఆ సామాజిక వర్గాలు మన దగ్గరికి వస్తాయి. ఆ సామాజిక వర్గాలు మనల్ని ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఈ దేశంలో రాష్ట్రపతులుగా అవ్వడానికి అవకాశం ఇచ్చిందంటే కష్టకాలంలో వాళ్ళని ఆదుకుంటామనే నమ్మకం, విశ్వాసం రెడ్డిలని స్థాయిలో నిలబెట్టింది. మరి ఇవాళ ఆ విశ్వాసాన్ని ఇవ్వగలిగిన వ్యవసాయాన్ని మనం వదిలేస్తున్నాం. ఇది అత్యంత ప్రమాదకరం మిత్రులారా. వ్యవసాయం అదే మిత్రులారా, అలా పెద్ద అంటే రెడ్డి వాళ్ళ గురించి తన ఇది ఉంది కానీ ఎక్కడ కాంట్రవర్షియల్ అయితే ఐ డోంట్ సీ ఇట్. మీ పార్టీని పెట్టండి, అధికారాన్ని నిలబెట్టుకున్నది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక్క రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లాలో ఉంటే దాన్ని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అంతే. అలా పెద్దగా ఏం లేదు. ఓకే, మీ కామెంట్స్ అవుతుంది అంటే అందులో కాంట్రవర్షియల్ దాన్ని కూడా ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. మౌల్సా హఫీజ్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ బ్రదర్. ఎవరు? రావణ్ భాయ్ మహారాజ్. ఎస్, 100%. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, శశికాంత్ రెడ్డి కొత్త, అది కూడా రష్యా డిస్కౌంట్ ఇచ్చింది ఇండియాకి ఫ్యూయల్ మీద, సో తగ్గించండి. కరెక్ట్ బ్రదర్, మనకి రష్యా ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి. కరెక్ట్. దొంగనా కొడుకాడు. అవును, రష్యా 25% డిస్కౌంట్ ఇస్తే మనకి 5% ఇచ్చిండు, అంటే అలా కూడా దోసుకుంటుండు. అర్థమైందా మిత్రులారా? రష్యా మనకు తక్కువ రేట్కి అమ్ముతుంది మీ యొక్క పెట్రోల్ డీజిల్, వాళ్ళకి పైసలు కావాలి కాబట్టి వాళ్ళ దేశం నుంచి ఎవరు కొంటలేరు. అందులో కూడా మనకి మనకి అలా 25% తక్కువకి ఇస్తే అలా మనకు వాడు 25 రూపాయలు తగ్గిస్తే మనకి 5 రూపాయలు తగ్గించాడు, అయినా దోసుకుంటుండు. గలీజ్ ముండ కొడుకు. థ్యాంక్ యూ బ్రదర్ శశికాంత్ రెడ్డి ఫర్ ఎడ్యుకేటింగ్ అజ్. అయాజ్ అహ్మద్ ఖాన్ శేరిలింగంపల్లి, మేరా భారత్ మహాన్, జై కాంగ్రెస్, జై హింద్, బీజేపీ హటావ్ దేశ్ బచావ్. కరెక్ట్ బ్రదర్. అయాజ్ అహ్మద్ ఖాన్ శేరిలింగంపల్లి, మేరా భారత్ మహాన్, జై కాంగ్రెస్, జై హింద్, బీజేపీ హటావ్ దేశ్ బచావ్. కరెక్ట్. రఫీ సయ్యద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ బ్రదర్. ఎవరు? రేవంత్ రెడ్డి అనుముల జిందాబాద్. అయాజ్ అహ్మద్ ఖాన్ శేరిలింగంపల్లి, రేవంత్ రెడ్డి అనుముల జిందాబాద్. ఎవరు? నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి. కరెక్ట్ బ్రదర్. ఎవరు? మొహమ్మద్ సందాని. వెల్ సెడ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఏమంటున్నాడు? అయాజ్ అహ్మద్ ఖాన్ శేరిలింగంపల్లి, వెల్ సెడ్. థ్యాంక్ యూ బ్రదర్. కొండారెడ్డి రాజు అంట. బీజేపీ అంటే చింపి కాల్చి బొంద, దాన్ని ఏం చేసినా తప్పులేదు. గలీజ్ మండే కొడుకు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ బ్రదర్. పిచ్చిన కొడుకురా. ఈయన పేరేంది? కొండారెడ్డి రాజు అంట. అవులా నా కొడుకాడు. చెప్పురా నాయన, బీజేపీ మోడీ గాడు ఏం కట్టించిండో చెప్పు, గంతకు మించి నువ్వేం మాట్లాడకు. రాకేష్ రావు బోయినపల్లి. మళ్ళీ నా ఏడు చూడు, నీ పెళ్ళాన్ని దెంగుతాడు ఓకేనారా అంట.
నా పెళ్ళాం ఎందుకు వచ్చింది రేడా? బోయినపల్లి అంటే ఎల్మోడాడు కదా, వినోద్ కుమార్ ఎల్మోడాడు. ఇక్కడ నా పెళ్ళాం ఎందుకు వచ్చిందిరా అంటే నేనేమనాలి? మళ్ళీ నీ పిల్లని తెగుతాను, అంతే కదా. అంటే యు ఆర్ ట్రయింగ్ టు డైవర్ట్ ద టాపిక్. గాదెందుకు వచ్చాయి అలా దెంగుడు గురించి గీడెందుకు వచ్చాయి? ఇది పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, అర్థమైందారా? రాకేశ్రావు బోయినపల్లి అనేటోడ కొత్తపల్లి జయశంకర్ సార్కి ఇవ్వాల్సింది ఈ యొక్క ఎల్మనా కొడుకు ఇచ్చుకున్నాడు ఆడికి, బోయినపల్లి వినోద్ కుమార్ గారికి కదా. ఒక్క సీటుతో తెచ్చిండారా ఆడు లుచ్చన్న కొడుకు? ఈడ పెళ్ళాం దగ్గరికి ఎందుకు పోతున్నావు? ప్రజా సమస్య గురించి మాట్లాడు. నీకు పెళ్ళాం దగ్గరికి ఎందుకు వచ్చింది? నీకు పెళ్ళాం లేదారా? నీ పెళ్ళాంతో నువ్వు మన ఏం చెప్పింది గవర్నమెంట్? ఏం చెప్పింది? అరే కుక్కలు పందుల వలె ఆ యొక్క జంతువుల లెక్క కాదురా గాడిది కొడుక, ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలని చెప్పి ఎవ్వదిగా అనిపిస్తే దాన్ని దెంకుతా అంటే కలవదురా, అది పద్ధతి కాదు అని చెప్పి ఒక పెళ్లి చేసుకో, ఒక సిస్టమేటిక్గా ఈ అమ్మాయితోటి నువ్వు ఏమన్నా చేసుకో, నీ పిల్లలతో నువ్వు దెంకో ఏమన్నా చేసుకో, మిగతా అన్య స్త్రీల తెరువు రావద్దురా అని ఈ మ్యారేజ్ సిస్టమ్ అనేది పెట్టారు. మరి నా పిల్లానితో నీకేం పని రా? అంటే నీ పిల్లాన్ని అట్లా అందరి దగ్గర వండబెడతావు కాబట్టి అందరి పిల్లల్ని అట్లా వండబెడతారని అనుకుంటున్నావురా కదా. మనకు అలవాటు ఉన్నది కాబట్టి మనకు కండ్లకు పచ్చకామర్లు వస్తే లోకమంతా పచ్చగుంది అంటే ఆ కండ్లద్దాలు తీసుడు. నీ పిల్లను అందరితో వండుకుంటుంది కాబట్టి రాకేష్ రావు బోయినపల్లి అనేటోడు అందరి పిల్లలు అట్లా వండుకుంటారు, పండుకోరు, చీరుతారు, చీరి చింతకు కడతారు. పిల్లల గురించి కాదు మాట్లాడాల్సింది, ప్రజా సమస్యల గురించి మాట్లాడు కదా. నీకుంటే నీకు గిట్ట ఉంటే అది నువ్వు మొగోడు అయితే, లేకపోతే కొంచెం నా కొడుకు కదా. అందుకే నీ పిల్లాన్ని వేరే దగ్గర వండబెడుతున్నావు కాబట్టి అట్లా ఆలోచిస్తున్నాయేమో. పంపిరల్లండి కొడుక రాకేష్ రావు బోయినపల్లి. అదేరా నీకు పండబెట్టే అలవాటు ఉంది కాబట్టి, నీకున్నది కాబట్టి అందరికి ఉంటుంది. అదేరా రాకేష్ రావు బోయినపల్లి. ఆ కవిత అనేది ఆ యొక్క వానితో అనుకుంటుంది అంట. వాని పేరేంది? ఆడున్నాడు కదా, ఆయన పేరేంది? అదే వాడే, మన పేరేంది? మన పేరు గుర్తుకొస్తలేదు దానికి. వాడు ఓకే మంచిగా పెద్ద పని బల్కసమన్ గానితో అనుకుంటుంది అంట. ఇది పరిస్థితి. ఇక నీకు అలవాటు ఉంటే అందరికి ఉంటుంది. అదేరా ఉండదు, అట్లా ఉండదు. మేము క్షీరచింతకు కడతాం మేము. రాకేష్ రావు బోయినపల్లి. దేశం అంటే ఏందిరా బామ్మర్ది, వాని భాష ఇందాం. ఓకే, రాకేష్ రావు బోయినపల్లి. వాడు ఎట్లా తిడుతుండు చూడు. ఎల్ కొడక, దేశం అంటే ఏందిరా బామ్మర్ది, రాష్ట్రాల సమూహం ఎర్రి, నీ అవ్వకి కరెక్ట్ పుట్టినవురా, నీ పెన్లాన్ని దెంగాలిరా. వినండి ఆయన భాష. ఓకే, ఎల్ కొడక, నీ బిడ్డని కూడా దెంగాలిరా ఎల్ కొడక. రాకేష్ రావు బోయినపల్లి ఆయన పేరు. ఓకే, అది ఒరిజినల్ కాదో మనకు తెలియదు. ఓకే, వాని భాష చూడండి దయచేసి. వాని అయ్యా సంస్కారం ఎట్లా నేర్పించారు అంటే, వాడు అన్నం తినాడిగా. ఓకే కదా, ఇంకేం తింటాడో మరి, ఉచ్చ తాగుతాడా, పెండ తింటాడా, లేకపోతే ఇంకేం చేస్తాడో కదా. వాడు అన్నం తినేటవాడు అయితే, వాడు మనిషి అయితే ఇట్లా మాట్లాడాడు కదా. తల్లికే పుడితే, నువ్వు ఒక అమ్మకే పుడితే, నువ్వు నిజంగా మనిషి అయితే ప్రజా సమస్యల గురించి మాట్లాడు. లంబడి కొడక, మనకు అంతకంటే ఎక్కువ వస్తాయి. బట్ వాట్ ఈస్ ద యూస్? హూ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్? వీఆర్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ ఇష్యూస్. చెప్పురా లంబడి కొడక. అరే ఏం పేరు? రాకేష్ రావు బోయినపల్లి అనే లుచ్చనా కొడక. కార్లు బోట్లు కాకుండా ఏం చేసిండో కేసీఆర్ లుచ్చనా కొడుకు. వాని అయ్యాయి పంచిపెట్టరా, వాని ఇంట్లోకి వెళ్ళి పైసలు, వాని ఫామ్ హౌస్ అమ్మి పంచిపెట్టు లంబడి కొడక. 500 ఎకరాలు ఏడకెళ్ళి వచ్చిందో ఆ చెప్పు ఫస్ట్. ఈ చెంప ఆ చెంప వల కొడితే చక్కగా అవుతాడు. అన్ని కాంట్రాక్ట్ మెగా కన్స్ట్రక్షన్ ఎందుకు ఇస్తున్నావురా? నాకు ఈమాన్ రా బుర్జ్ ఖలీఫాలా కదా లంబడి కొడక. 3000 ఎకరాలు దోసుకొని యాదగిరి గుట్ట కింద అని చెప్పి ఒక్కొక్క ఎకరం 60 ఎకరాలు దెంగి తింటుంటే దాని గురించి లెక్క చెప్పురా. కబ్జాలు పెడుతుంటే దాని గురించి లెక్క చెప్పురా లంబడి కొడక. 90 ప్రాజెక్టులు జలయజ్ఞం కింద ఏది 40,000 కోట్ల అయ్యేది 80,000 కోట్లలో అయిపోయేది. ఒక్క కాళేశ్వరంకి నువ్వు 1,10,000 కోట్లు చేసినావు. అన్ని కాంట్రాక్టులు మెగాగోన్కి ఇచ్చినావు కదా. ఈ పైసలు లెక్క చెప్పురా లంబడి కొడక, చెప్పురా లుచ్చలా కొడక కదా. వాడు పర్సనల్ ట్రిప్లకు అమెరికాకు పోతే దానికి కూడా ఇప్పుడు ఇన్నిసార్లు పోయిండు కేటీఆర్ గాడు. ఏమి ప్రాజెక్టు తెచ్చిండ్రా వాడు? 2014 కంటే ముందే వచ్చినాయి కానీ సెజ్జులైనా, అది విప్రో అయినా, అమెజాన్ అయినా,
మైక్రోసాఫ్ట్ అయినా గూగుల్ అయినా కానీ కేటీఆర్లు వచ్చిన కొడుకు గిన్ని దేశాలు తిరిగిండు, ఏ కంపెనీ తెచ్చిండ్రా లంబడి కొడక కదా, దీని గురించి మాట్లాడరా కదా. కాంగ్రెస్ వాడు విని ఈ లంబడి కొడుకు షేలో పెట్టినాక, ఈ ఎల్మన్నా కొడుకు లుచ్చన్నా కొడుకు లంబడి కొడుకు షేలో పెట్టినాక, అప్పుడు పెట్టినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఈ లంబడి కొడుకు ఇవాళ 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఎందుకు వంచి పెడుతున్నారా పైసలు? ఈడ మన దగ్గరనే రైతులు చేస్తుంటే గాడెందుకు వంచి పెడుతున్నావు బే కదా. నాగార్జున సాగర్లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుంది, శ్రీశైలంలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుంది, థర్మల్ ఈ యొక్క ఎన్టీపీసీలో జరుగుతుంది. ఈ లంబడి కొడుకు వచ్చినాక ఒక్క యూనిట్ ప్రొడక్షన్ చేస్తున్నారా? ఎల్మనా కొడుకులు అందరు రిటైర్ అయిన లంబడి కొడుకులను తీసుకొని వచ్చి అన్ని కీ శాఖలలో అధికారులను పెట్టేసి దోసుకుంటారా లంబడి కొడుకులరా? ప్రభాకర్ రావు అనేటోడు ఇంకో లంబడి కొడుకును పెట్టి, జయసింహారావు అనేటోడు, సంతోష్ రావు అనేటోడు, చెక్కనా కొడుకులు, లుచ్చనా కొడుకులు రాష్ట్రాన్ని దోసుకుంటుంటే జేఏసీ ఏర్పాటు చేయాలంటే జానారెడ్డి యొక్క అన్న అని బతిలాడుకున్నాడు, కోదండరామ్ సార్ని బతిలాడుకున్నాడు కదా. ఇది పరిస్థితి. సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ ఇచ్చిర్రమ్మా థ్యాంక్ యూ అని చెప్పడానికి పోయినావు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తాను లంబడి కొడుకు. ఇలా కాంగ్రెస్ లేకుండా చేయడానికి శతవిధాలు పనిచేసి అన్నం తినడరా వాడు కేసీఆర్ గాడు, అమ్మ గుట్టలేదురా వాడు, సావడారా వాడు, పొద్దుగాలేసి అబద్ధాలు ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు వాడు. మనిషారా? ఇదారా సంస్కారం కదా. ఈ కులపిచ్చి ఎందుకుంటుందిరా మీరు లంబడి కొడుకులకి కదా. లంబడి కొడక ఇవాళ ఒక్క జాగా ఏదైనా భూమి జాగాలు ఉన్నాయరా లంబడి కొడక? ఎందుకురా సాష్టాంగ నమస్కారం చేయాలి? కాదురా, మేము ఏది గొర్రెలు కాయాలి, బర్రెలు కాయాలి, మంగళాయన మంగళపాన్ చేయాలి. ఎందుకు చేయాలరా? ఎందుకు చేయాలి? కవిత ముండం చేయమని. మంగళ పని చేస్తుందా, మాలిష్ పని చేస్తుందా, గొర్రెలు కాస్తుందా, బర్రెలు కాస్తుందా? కాయమని రా లంబడి కొడుకుని. ఎవడరా ఈ కుల వ్యవస్థ పెట్టింది? ఎవడరా ఈ కులంలో పుట్టినోడు ఇదే పని చేయాలని చెప్పిన లంబడి కొడుకు? నేను డాక్టర్ పని చేస్తా, నేను డాక్టర్ చదివినా, నేను లాయర్ పని చేస్తా, నేను రాజకీయ నాయకుని అవుతా, నేను నీ లెక్క ఎవడు ఎందుకు కావద్దురా లంబడి కొడక? ఏమైనా పెద్దగా ఉంటుందిరా కేసీఆర్ గాందో లేకపోతే ఈ యొక్క బోయినపల్లి గాందో? అమ్మ కడుపులోకి వెళ్ళి ఆడెట్లు వచ్చిండో ఎవడైనా గల్లకెళ్ళి వచ్చిండు కదరా. ఎవడు చేసినా గదే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్ వేస్తారు. ఎవడొచ్చినా గదే రోగం గదే మందిస్తారు కదరా. లంబడి కొడక నీకున్నదేంది మామూలు మిగతా వాళ్ళకి లేనిదేంది? లంబడి కొడక సేవ చేస్తా అని వచ్చి రాజ్యాంగం ప్రమాణం చేసి నోరుకి ఎట్లా వస్తుందో మాట్లాడతావు బోసిడికే. కుల దురహంకారం పోవాలి. తన్ని ధర్మేస్తారు లంబడి కొడక. ఇట్లనే చేస్తే ఊర్లకి తన్ని ధర్మేసారు లంబడి కొడుకులని కదా. ఎర్రజెండాలు వాదితే 100 ఎకరాలు దోసుకుంటే లంబడి కొడుకులని, ఎర్రజెండాలు వాదితే పారిపోయారు ఈ లంబడి కొడుకు. మళ్ళీ ఆడికి తెస్తారా? సాయుధ పోరాటం ఎవరికి మీద అయిందిరా? ఈ లంబడి కొడుకులు, ఈ దొరలు, ఈ భూస్వాములకు వ్యతిరేకంగానే అయింది లంబడి కొడుకులు. ఇవాళ ఈ లంబడి కొడుకు వచ్చి 1948 కంటే ముందు ఏ తెలంగాణ ఉంది గా తెలంగాణ తెస్తా అంటాడు లంబడి కొడుకు. ఏ తెలంగాణ ఉండరా కదా. నిజాం గారు ఆ భూములు ఎందుకు ఇచ్చిండు? పేదోడికి పంచిపెట్టరా వాని కోసమని. ఆ లంబడి కొడుకులు నిజాం గారికి పంచిపెడుతున్నాం వద్దాలు చెప్పి ఈ లంబడి కొడుకులు భూములని వీళ్ళ దగ్గర పెట్టుకొని పట్టాలు ఇవ్వాల్సింది పోయి ఆ పట్టదారులు ఆ పోడు భూములకు పట్టాలు ఇస్తాను లంబడి కొడుకు. తెలంగాణ ఆ యొక్క 100 మీటింగ్లు పెట్టి 2014 కంటే ముందు. ఇవాళ 32 కాలం నుండి తీసేసి ఆగమేఘాల మీద ఆ యొక్క ఆధారాలు లేకుండా చేసేసి సెక్రటరీ ఉలగొట్టి కదా ధరణి పోర్టల్ తెచ్చి ఏడాడు భూమి ఉందో తెలుసుకొని అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని ఇలాగ గుంజుకుంటున్నాడు. ఎక్కడ కోర్టు వేగొట్లాడదామంటే అనుభవదారుడి కాలం ఎడ ఉండదు, పట్టాదారుందే భూమి అంటారు. అట్లా లంబడి కొడుకు గుంజుకుంటుండు కదా. తన్ని ధర్మేస్తారు బోసడికే వాళ్ళు. ఏ సాయుధ పోరాటం తెచ్చి ఎట్లయితే ఇలా దొరలను లంబడి కొడుకులను భూస్వాములను ఎలగొట్టిర్రో మళ్ళీ గాడికి తెచ్చేదాకా చేసుకోవద్దు కదా. ఏదైనా అతి చేద్దురా లంబడి కొడుకులు. గడిలల్లా గడ్డి మొలవదన్నారు. సాకలి ఐలమ్మ గుర్తు చేసుకో బోసడికే కదా. గెలికి ఎలానో వాసన పెట్టి చూస్తున్నట్టు చేస్తున్నావు లంబడి కొడుక. ఎందుకురా బూతులు ఎందుకు బే? నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడినా, ప్రజా సమస్యల గురించి మాట్లాడు. పెళ్ళాము ఇంకోటి ఎందుకు వస్తుందిరా? అన్నం గిట్టలేవు బే గలీజ్ ముండా కొడక. అఫ్సర్ మహమ్మద్ రైట్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. గలీజ్ ముండా కొడుకు అర్థం చేసుకోండి మిత్రులారా. ఎల్మనా కొడుకులు లంబడి కొడుకులు ఎంత గలీజ్ ముండా కొడుకులు ఉన్నారో. మంచోళ్ళని అంటలేను. ఎవడైతే ఈ లంజ కొడుకులు ఉన్నారో ఇట్లాంటి బాడుకోవులు ఉన్నారో ఆ బాడుకోవాలని అంటున్నా, మంచోళ్ళని అంటలేను, గుర్తుపెట్టుకోండి. నవీద్ పాషా దేశ్కి నేత అనే ట్యాగ్
మిగులుద్ది వాని ఇంట్లోకి వెళ్ళి పెట్టమను బ్రదర్, వాని ఇంట్లో వంచి పెట్టమను, ఫామ్ హౌస్లో అయ్యి బుర్జ్ ఖలీఫాలో దానికి గిఫ్ట్ వచ్చింది కదా వంచి పెట్టమను. అది పిచ్చిలో అని ఏమంటుందంట, పిచ్చిముండ ఏమంటుందంట, మా నాయన సావుదాకా పోయింది ఎందుకు అంకుల్, మీ నాయన ఒక్కడే పోయిండా ఏముండా, నాకు అర్థం కాదు. చచ్చిపోయింది 1200 మంది కదా, యాదయ్య కిష్టయ్య ఎంతమందిరా చచ్చిపోయింది, అవునా కదా, ఇషాన్ రెడ్డి శ్రీకాంతాచారి ఈడొకటి చచ్చిపోయినరా. దాని ఇంట్లో వాని పెంపుడు కుక్క హస్కీ అంట, అది విదేశీ ఇంపోర్టెడ్ అంట, అది చచ్చిపోతే కేసులు అంట. చనిపోయిన ఆ తెలంగాణ ఆ యొక్క ఉద్యమకారులకు కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు లంబడి కొడుకు. నీతులు చెప్తావురా బోసడికే, ఆలోచించండి మిత్రులారా. జనం ఎర్రి పప్పలు లెక్కుంటే మళ్ళీ ముసలోడు వస్తే మనమంతా చిప్పలు పట్టుకోవడమే ఇంకా కరెక్ట్. నవీద్ పాషా వెల్ సెట్. కాబట్టి ఈ మోడీ అనే అవులనా కొడుకుని, ఆ ఫేకునా కొడుకుని, ఈ కేడీ లుచ్చనా కొడుకుని తన్ని ధర్మేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ జగన్ గాడు లుచ్చనా కొడుకు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఈ దోసుకునేటోళ్ళకి కాంగ్రెస్ వాడు వస్తే దోసుకొనియాడు కాబట్టి మళ్ళీ వీళ్ళని చెప్పకూడదు తిని పెడతాడు కాబట్టి రాకుండా చేయడానికి కుట్రాలు చేస్తున్నారు. దానికి అమ్ముడు అయిన పిచ్చిమండలు ఉన్నారు కదా, ఏం చేసుకుంటుందో ఆ ఇందిరా శోభన్ పిచ్చిమండ కదా, అది ఈ షర్మిల ఈ ప్రవీణ్ గాడు కదా, వీళ్ళుంటే ఆ చిల్లర పోతారు. వీడు కేసీఆర్ గాడు ఉన్న రోజు నిబంధనల విరుద్ధంగా వాడు గురుకులాలకు అధిపతి ఉంటాడు. గాడు ఉన్నంతసేపు గురుకులాలకు అధిపతి. వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాని బామ్మరిదే టీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉన్నాడు. వాడు వచ్చేసి వ్యతిరేక ఓటు చీల్చాలి, కాంగ్రెస్ దిక్కు రాకుండా చేయాలి, చేసేసి మళ్ళీ కేసీఆర్ గాడు వచ్చినట్టు చేయాలి. ఇది వాని కుట్ర. కాబట్టి మనం ఉల్లు కావద్దు. మా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మోడీ గాడు కానీ కేసీఆర్ గాడు కానీ జగన్ గాడు వస్తే ఇక నాశనం. ఓకే, నెక్స్ట్ టైం రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది. ఆలోచించండి. మీ బతుకులు మార్చేది మోడీ గాడు ఏం చేసిండు, కేసీఆర్ గాడు ఏం చేసిండు, జగన్ గాడు ఏం చేసిండు చెప్పండి. మళ్ళీ ఈ లుచ్చ ఉన్న పార్టీలలో మోడీ గాని ఎందుకు ప్రశ్నించారు? షర్మిల కానీ, ఇందిరా శోభన్ కానీ, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాడు కానీ, ఇంకా విశారద ఎవడోడో ఒకే తోక పార్టీలు అని మోడీ గాని ఎందుకు ప్రశ్నించారు? మీడియా సంస్థలు కానీ నష్టపోతుంది ప్రజలు. దయచేసి ఆలోచించమని కోరుతుంది. ఏదైనా భారతదేశంలో కట్టిన అంటే 2014 కంటే ముందే, కానీ 2014 తర్వాత ఏం కట్టిరో చెప్పరు. ఆజాద్ హకీం అన్నా నమస్తే సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. గలీజ్ ముడ కొడుకు బోసెడికేగాడు ఎందుదో మాట్లాడుతున్నాడు ఆడు. మద్దుల రమేష్ ఎంపీటీసీ అన్నా వెరీ గుడ్ అనాలిసిస్, థ్యాంక్ యూ బ్రదర్. ఆడవాళ్ళ తెరవు ఎందుకు పోతారా? వాళ్ళు ఏమంటారా? మనం ప్రజా సమస్యల గురించి మాట్లాడినాడు. పిల్లల దగ్గరికి ఎందుకు పోవాలి లాంటి కొడుకు? ఆడవాళ్ళ దగ్గర ఎందుకు పోవాలి చెప్పండి మిత్రులారా? అవసరం ఏమొచ్చింది అంటే ఇంగిత జ్ఞానం లేదారా? వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతలేరు. మనం ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇక్కడెక్కడ మన మధ్యలో లేరు. వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నాం వీళ్ళకి? అవసరం ఏముందిరా? అంటే సంస్కారహీనుడు. ఈ వాంట్స్ టు డైవర్ట్ ద టాపిక్, ఈ వాంట్స్ టు డిస్ట్రాక్ట్ ద టాపిక్. గలీజ్ ముండకూడదు. రమేష్ మేలినాటి కరెక్ట్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు? శ్రీ అన్న పబ్లిక్ని హౌలేగాన్లు చేయడానికి ఈ టూరిస్టు వేషాలు ఇంకా ఎక్కడ దుకాన్ బంద్ అయ్యి మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ సెకండ్ టైం వాడిని ఎవరు రానియర్ అయిపోయింది. అది కొంతమంది ఉంటారు కదా హౌలే, వీళ్ళు లైక్ అన్ఎడ్యుకేటెడ్. కరెక్ట్ బ్రదర్. ఏమంటున్నాడు? మొన్న ఒక పోరడు రాహుల్ గాంధీని టూరిస్టు అన్నాడు. మరి వీడు అవడా? మరి వీడు కాదా? మరి వీడు తమిళనాడు పోయిండు, వీడు వెస్ట్ బెంగాల్ పోయిండు, ఒడిస్సాకు పోయిండు. మరి వీడు టూరిస్ట్ కాదా? లంబడి కొడుకు. వాడికి ఏది వస్తే అది మాట్లాడతాడు, ఎట్లా దొరికితే అట్లా మాట్లాడతాడు. తెలంగాణ ఇచ్చినప్పుడు మరి ఏడా టూరిస్ట్ అయ్యారా అంటే కరే మనకో నీతి పక్కోనికో నీతి. గలీజ్ ముండ కొడుకు, అవులే నా కొడుకు. కొర్రా హేమంత్ మిత్రం అండి. హాయ్ బ్రదర్, నువ్వు సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు ఏమంటున్నాడు? ఎవరు? రబ్బా అని మొహమ్మద్. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎవరు? శనిగరపు కమలాకర్ మాదిగ. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. హాయ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్.
సో అది మిత్రులారా, కామెంట్స్ అయిపోయినాయి. మాట్లాడుతూనే ఉందాం. ఓకే, టాపిక్ని బట్టి మాట్లాడదాం. వి కీప్ టాకింగ్. సారీ కొంచెం లేట్ అయిపోయింది నాకు వేరే పనుల వల్ల. సో ఎంత అవుతుంది, 1:40 అంటే 12 దాటింది. ఓకే, మీ ఓపిక, నా ఓపికకి మీ ఓపికకి హ్యాట్సాప్. సో మాట్లాడదాం, వి కీప్ టాకింగ్. ఇంకా కొంచెం ముందు వచ్చే ప్రయత్నం చేస్తా, ఒక వారంలో ఒకసారి 2 సార్లు. సో ప్రజా సమస్యల గురించి కంటిన్యూస్గా మాట్లాడదాం. మీకు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అంటే తప్పకుండా నేను రాసుకొని మళ్ళీ వచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.